హాయ్ ఫ్రెండ్స్, ఆత్మబంధువులందరికీ నమస్కారం. లైట్ వర్కర్స్ టీవీ వారు సమర్పిస్తున్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్స్ వ్యవస్థాపకులు మన మైత్యబుద్ధుడైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహాపతి గారికి, స్వర్ణమాలపత్రి మేడం గారికి అనేక వేల కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ని మనందరికీ అందించినటువంటి లైట్ వర్కర్స్ టీవీ టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం. మరి ఈ రోజు సమృద్ధి ఆకర్షణ, అబండెన్స్ ని అట్రాక్ట్ చేయడం అనే వర్క్ షాప్ అంటేనే అది మనకు కూడా ఉత్సాహం ఉల్లాసము వచ్చేస్తుందండి. మరి ఈ అద్భుతమైన టాపిక్ ని మరింత అద్భుతంగా మరింత ఉత్సాహంగా మనందరికీ అందించడానికి హైదరాబాద్ నుంచి అర్పిత మేడం గారు సిద్ధంగా ఉన్నారండి. మరి మేడం మనందరికీ సుపరిచితురాలు. ఆలస్యం చేయకుండా సెషన్ ని మేడం కి హ్యాండ్ ఓవర్ చేద్దాము. అర్పిత గారు, వి హార్టీలీ వెల్కమ్ యూ టు ది సెషన్ మ్యామ్. ద సెషన్ ఈజ్ ఆల్ యువర్స్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఆల్. సో ఇవాళ మనము సమృద్ధి ఆకర్షణ, రైట్, అంటే ఒక సమృద్ధి తత్వాన్ని ఎలా మనము ఆకర్షిస్తాము అన్నది, రైట్. ముందుగా నేను ఒక స్టార్ట్ చేసే ముందు మనకు అలవాటు కదా, ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాను, రైట్. స్టోరీ చెప్పి దాని తర్వాత విల్ ప్రొసీడ్ టు ద టాపిక్ అన్నమాట. ఒక ఎడారిలో, ఓకే, సమృద్ధి కదా, ఎడారి నుంచి మొదలు పెడదాం. ఓకే, సో ఒక ఎడారిలో ఒక మనిషి దాహంతో బాగా విలవిల్లాడిపోతున్నాడు. ఆ నీళ్ల కోసం అని వెతుకుతూ ఉన్నాడు, కానీ ఎక్కడ దొరకట్లేదు. నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అని వెతుకుతూ ఉన్నాడు, కానీ నీళ్ళు ఎక్కడ దొరకట్లేదు ఆయనకి. సో నీళ్లు దొరకనప్పుడు ఆయన ఇంకా గొంతంతా ఎండిపోయి చాలా ఒక దీన స్థితికి చేరుకుంటున్నాడు నెమ్మదిగా. ఓకే, చేరుకొని ఆయన ఇంకా నీళ్లు దొరక్కపోతే ఇంకా నెక్స్ట్ చనిపోతాను అన్న దీంట్లో ఆయన వెళ్తూ ఉన్నాడు అన్నమాట, చాలా జాగ్రత్తగా. సో దూరంగా ఆయనకి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దూరంగా ఆయనకి ఒక చిన్న గుడిసె లాంటిది ఒక హట్టు కనపడింది. ఏదో నా ఎండమావుల్లాగా ఇదేదో నా ఊహ అయి ఉంటది, హాలుసినేషన్ అయి ఉంటది, కాదులే అని అనుకుంటాడు. అయినా కానీ ఇంకా అది దాహానికి ఉన్న ఫోర్స్ వెళ్తుంటాడు, అటువైపే వెళ్తాడు. దగ్గరికి వెళ్తున్నా కొద్దీ అరే అది నిజమే, నా ఊహ కాదు, నిజమే అన్న పాయింట్ అతనికి అర్థమై ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే, ఆ హట్టు లోపలికి వెళ్ళి చూస్తే చాలా కాలం నుంచి ఆ హట్టులోకి, అంటే ఆ గుడిసెలోకి ఎవరు వెళ్లకుండా అంతా అలా ఒక శిథిలమైన అవస్థలో అది పడుంది అని చూస్తాడు. ఆయన వెతుకుతున్నాడు, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తాడు. అక్కడ ఒక హ్యాండ్ పంప్ తప్ప ఇంకేమీ లేదు. ఆ గుడిసెలో హ్యాండ్ పంప్ తప్ప ఇంకేమీ లేదు. హ్యాండ్ పంప్ లోపల దానికి ఇది ఉంది. దాన్ని బట్టి అర్థమైంది ఏంటి, ఆ హ్యాండ్ పంప్ లోపల ఫిక్స్ అయ్యి ఉంది అంటే కంపల్సరీ వాటర్ కి లింక్ అయ్యి ఉంది, హ్యాండ్ పంప్ అక్కడ ఉంది అని. హ్యాండ్ పంప్ కొడతాడు, ఇంకా హ్యాండ్ పంప్ కొట్టడం మొదలు పెడతాడు. ఆహా, ఇంకా ఇప్పుడు నీళ్ళు వచ్చేస్తాయి, నాకు నీళ్లు తాగొచ్చు అని కొట్టడం మొదలు పెడతాడు. కొట్టి అలసిపోయి ఇంకా కళ్ళు తెరి పడిపోతాను అన్న స్టేజ్ వస్తుంది ఆయనకి. వచ్చి ఏంటి నీళ్ళు రావట్లేదు, హ్యాండ్ పంప్ పాడైందేమో అని అనుకొని పాడైందేమో, ఇన్ని రోజులు ఎవరు వాడారు, ఈ ఊర్లోకి ఎవరు వస్తారు, ఈ ఏడాదిలోకి ఎవరు వస్తారు, పాడైందేమో, ఇంకా నా అదృష్టం ఇంతే అని చెప్పి అలా ఉంటాడు. సడన్ గా పక్కనే ఒక బాటిల్ కనపడుతుంది, వాటర్ బాటిల్ కనపడుతుంది. వాటర్ బాటిల్ పైన చూస్తాడు, ఆనందంగా వాటర్ బాటిల్ తీసుకొని అబ్బా నీళ్లు తాగుదాము అని నీళ్లు తాగబోయే టైంలో అక్కడ ఒక చిన్న పాయింట్ కనబడుతుంది, ఎవరో ఒక మెసేజ్ లాగా దాని మీద రాసుంటారనమాట. ఆ మెసేజ్ ఏంటి అంటే, నీళ్లు కావాలన్న వాళ్ళు ఈ పంపులో ఈ బాటిల్లో ఉన్న నీళ్లు మొత్తం పోయండి, అప్పుడు అందులోంచి నీళ్లు వస్తాయి, దాని తర్వాత నీళ్లు వాడుకొని మళ్ళీ ఈ బాటిల్ని మళ్ళీ నింపి యథావిధిగా పెట్టండి అని ఉంది. ఇప్పుడు ఆయన ఆలోచనలో పడ్డాడు, నీళ్ల కోసం అని నేను తడపట్లాడుతా ఉంటే ఇదేదో నీళ్లు దొరికాయి, కానీ ఆ నీళ్లు ఆ పంపులో పోయమంటున్నారు అని మెసేజ్ ఉంది, మరి చెయ్యాలా వద్దా? పంపులో పోసిన తర్వాత పంపు పాడైందా, నీళ్లు నిజంగానే వస్తాయా లేదా, మెసేజ్ ఎప్పుడు రాశారో ఎవరు రాశారో ఏమీ తెలియదు. తీరా పంపులో వేసిన తర్వాత మళ్ళీ నీళ్లు రాకపోతే ఉన్న నీళ్లను కూడా పోగొట్టుకున్న వాడిని అవుతాను. ఓకే, ఏం చెయ్యాలి అని చాలాసేపు ఆలోచిస్తాడు. ఆలోచించి సరే ఎక్కడో సరే ఆ మెసేజ్ అయితే ఉంది కదా, అందులో నీళ్లు కావాలి అంటే ఈ బాటిల్లో ఉన్న నీళ్లు ఆ పంపులో పోయాలి అని అయితే ఉంది కదా, సరే పోద్దామని చెప్పి నీళ్లు మొత్తం
పోసేసరికి అందులోంచి ఎన్ని నీళ్లు వస్తాయి అంటే ఇంకా సమృద్ధి. ఓకే, అనంతంగా నీళ్ళన్నీ కూడా వస్తూ ఉంటాయి. దాంతో చక్కగా నీళ్ళలో ఆయన సేద తీర్చుకొని కాళ్ళు చేతులు కడిగి మొహం కడుక్కొని అన్ని చేసి మొత్తం తర్వాత నీళ్లు ఎన్ని కావాలో అంత నీళ్లు తాగేసి ఆ బాటిల్లో కూడా నీళ్లు నింపి మళ్ళీ దాన్ని మూత మూసి దాన్ని పక్కన పెడతాడు. సో పెడుతూ దాని కింద ఏం రాస్తాడంటే, దాని మీద ఇంతకుముందు ఏం రాస్తుంది, ఈ బాటిల్లో ఉన్న నీళ్లు, ఈ సీసాలో ఉన్న నీళ్లు ఆ పంపులో పోయండి, నీళ్లు అనర్గళంగా వస్తాయి, దాని తర్వాత మళ్ళీ బాటిల్ నింపి మీరు వాడుకొని ఆ నీళ్లు మళ్ళీ బాటిల్ నింపి పక్కన పెట్టండి అని. సో దాని కింద ఏం రాస్తాడు, ఇది నిజం, దీన్ని నమ్మండి అని పెట్టేసి వెళ్తాడు. పెట్టి తన వాటర్ బాటిల్లో కూడా నీళ్లు ఫుల్గా నింపుకుని వెళ్తాడు. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమైంది ఏంటి? ఈ స్టోరీ ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే, మన లోపల మన జీవితంలో ఒక సమృద్ధి తత్వం అనేది రావాలి అంటే విషయాల్ని చూసే విధానాన్ని మనం మార్చుకోవాలి. ఏ విషయాన్ని ఎలా చూస్తున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము అన్న విషయంపై ఉంటుంది. ఓకే, బిఫోర్ ఐ కంటిన్యూ, అందరు కొంచెం వీడియోస్ ఆన్ పెట్టుకుంటారా, కుదిరిన వాళ్ళు అట్లీస్ట్. అది ఎలా ఉందంటే నేను ఏదో పేర్ల క్లాస్ చెప్తున్నట్టుంది అందుకని. ఓకే, యా, కుదిరిన వాళ్ళు అట్లీస్ట్ 2-3 అన్న వీడియోస్ ఆన్ పెట్టండి. సో యా, రైట్. సో ఇందులో ఆ పాయింట్ అనేది మనం ఎప్పుడు కూడా మన లైఫ్ లో కూడా సమృద్ధి తత్వం మనకు పెరగాలి అంటే విషయాల్ని, జీవితంలో జరిగే విషయాల్ని మనం ఎలా స్వీకరిస్తున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం చాలా వరకు ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, మనం ఏమనుకుంటాం, వాళ్ళు చూసి ఇల్లు బాగుంది అని అనుకుంటామా, ఊరికే బాగుంది అనుకొని వదిలేము. ఒక్కొక్కసారి మనకు కూడా అదే ఇల్లు కావాలనుకోండి, ఓకే, మామూలుగా మనకు అవసరం లేకపోతే బాగుందో బాగాలేదో అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ మనకు కూడా అలాంటి ఇల్లే కావాలని ఉంది. ఆ ఇల్లు ఇంకెవరిదన్నా చూసామనుకోండి, అబ్బో నేను కట్టాలంటే నాకు శాతం అవ్వట్లేదు, నాకు అవ్వట్లేదు, పరిస్థితులు కుదరట్లేదు, వీళ్ళేమో అంత బాగా కట్టేసుకున్నారు, ఎలా కట్టారు ఏంటి అని చూస్తాం. అంటే మనకి ఏది కావాలన్నా మన దగ్గర లేదు అంటే మనం అది ఒక స్కేర్సిటీ, ఓకే, ఒక ల్యాక్ నుంచి మనం చూస్తాం. అంటే నా దగ్గర లేదు అన్న పాయింట్ నుంచి చూస్తాం. అంటే మన లోపల దుఃఖం ఎలా ఉంటుందంటే, నాకు లేదన్న దుఃఖం ఆల్రెడీ ఉంది, కానీ అవతల వాళ్ళకు ఉంది అన్న దుఃఖం కూడా వచ్చేసింది. ఓకే, సో ఇలాంటి ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుందో మన దగ్గర ఉన్న సమృద్ధి తత్వాన్ని కూడా మనం అలాగే అట్రాక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవతల వాళ్ళని, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి అహంకారం ఎక్కువ, వీళ్ళు వేస్ట్ అని అలా నెగిటివ్ అన్న పాయింట్, అంటే వాళ్ళని మనం ఎప్పుడైతే చిన్న చూపు చూస్తూ ఉంటామో మన లైఫ్ లో కూడా మనం సమృద్ధి తత్వాన్ని అట్రాక్ట్ చేసుకోవడం మిస్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 మనుషులు ఉన్నారు అనుకోండి, ఒక మనిషి బాగా ఏడుస్తూనే ఉన్నారు, ఒక మనిషి చక్కగా నవ్వుతూ జీవితాన్ని సాగుతున్నారు. మీరు ఎవరితో ఉండడానికి ఇష్టపడతారు? జెన్యున్ గా చెప్పండి, నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటారు. ఓకే, సో లైఫ్ కూడా అంతే. ఎక్కడ లైఫ్ కి లైఫ్ అన్నది కనపడిందో అక్కడే ఉండాలనుకుంటది కదా, రైట్? లైఫ్ అంటే ఏంటి? లైఫ్ అంటే ఒక అద్భుతమైన జీవితం. అంటే ఏంటి? ఒక అద్భుతమైన అవకాశం. దేనికి అవకాశం? మన లోపల ఉన్న ఆ అనంతమైన అనర్గళమైన తత్వాన్ని మనం మేల్కొల్పు చేసి దాన్ని కాన్షియస్ లెవెల్లో, అంటే మనం ఎరుకలో తెచ్చుకోవడానికి మనకి ఇది ఒక అద్భుతమైన అవకాశం, రైట్? ఈ అవకాశాన్ని మనమే కావాలని తెచ్చుకున్నాం. కానీ తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని మనం మర్చిపోయి, నాకెందుకు ఈ జీవితం ఇట్లా వచ్చింది, నా పరిస్థితులు ఇలా ఎందుకు ఉన్నాయి, నేను ఎందుకు ఇంత కష్టాలు పడుతున్నాను, నాకెందుకు ఇది ఉంది, నాకెందుకు లేని విషయాల మీదే మన ధ్యాస అంతా ఉంచుతున్నాం. నాకేం ఉంది అన్న విషయం పైన మనకు ధ్యాస లేదు. నాకు ఇది లేదు, అది లేదు, వీళ్ళకి ఇది లేదు, నాకు అది లేదు, వీళ్ళ వల్ల నాకు ఇది రావట్లేదు, వాళ్ళ వల్ల నాకు ఇది రావట్లేదు. ఓకే, ప్రతిదీ కూడా మనం పాయింట్ లేదు అన్న విషయాలపైనే ఎప్పుడు చూస్తుంటాం. అందులో ఇంకో పాయింట్ ఏం చూస్తాం? అంతే, నా లైఫ్ ఇంతే, ఎప్పుడు ఇట్లాగే ఉంటది, ఏది కావాలన్నా నాకు దొరకదు, అంతే ఇట్లాగే ఉంటది. సో డిక్లేర్ చేస్తున్నాం అన్నమాట, ఒక జడ్జిమెంట్, ఒక ఒపీనియన్ పెట్టేసుకుంటున్నాం, ఇంకా అంతే నా లైఫ్ ఇలాగే ఉంటది అని. ఓకే, అయితే నా దగ్గర ఇది లేదు అన్న విషయాలపైన మన ధ్యాస ఎక్కువ ఉంటుంది. లేకపోతే నాకు ఎప్పుడు ఇంతేలే, నా జీవితం చిన్నప్పుడు చూస్తానే ఉన్నా కదా, ఇట్లాగే ఉంటది అని మనం డిక్లేర్ చేస్తున్నాం, ఒక జడ్జిమెంట్ వైపు వెళ్తున్నాం. లేదా
మనకి ఎలా ఉంది, నా దగ్గర ఏముంది, అంత వచ్చేంత అర్హత నాకు లేదులే, దేనికైనా రాసి పెట్టి ఉండాలి, మళ్ళీ అదొకటి. ఓకే, మనం ఈ స్టేట్మెంట్స్ అనే ముందు మనం ఒకసారి ఆ స్టేట్మెంట్స్ విన్నామనుకోండి, మనకు మనమే విన్నామనుకోండి, ఎలా ఉంది, బాగుందా, నా జీవితం అంతే ఇలాగే ఉంటది, బాగుంది కదా, చాలా చాలా బాగుంది కదా అనుకోవడానికి, బాగుందా, నిజంగా బాగుందా, వినడానికే, మన మాట మనకి వినడానికే బాలేదు, మనకు మంచి జరగాలని మనం ఎలా అనుకుంటాము? ఓకే, మన పదాలు మనం కరెక్ట్ గా మన వైపు, మన కోసం మనం వాడే మాటల్ని, మనలోంచి వచ్చే మన మాటల్ని మనమే కరెక్ట్ గా వాడలేనప్పుడు మన లైఫ్ మాత్రం కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వెళ్ళాలన్న ఎక్స్పెక్టేషన్ మనం ఎలా పెట్టుకుంటాము? రైట్, ఆల్వేస్ అండర్స్టాండ్ దట్. ఎప్పుడైనా మన లోపల సమృద్ధి తత్వం అనేది రావాలి అంటే మనం జీవితాన్ని ఎలా చూస్తున్నాము, కోల్పోయిన విషయం, మన దేనిపైన ధ్యాస ఉంటుందో దానికి కూడా మీ పైన అంతే ధ్యాస ఉంటుంది. లేని విషయాల మీద మీరు ధ్యాస పెట్టారంటే ఆ లేని విషయాలు కూడా మీ మీద ధ్యాస పెడుతూనే ఉంటాయి. శ్వాస మీద మీరు ధ్యాస పెట్టారంటే ఆ శ్వాస కూడా మీ పైన ధ్యాస పెడుతుంది. మీకు ఎప్పుడు ఏం కావాలో అది సమకూరుస్తుంది. కానీ మనం కూర్చున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టాలని కూర్చున్నాం, కాసేపటికి ధ్యాస మీదకి శ్వాస వెళ్ళిపోయింది, శ్వాస మీద ఉండట్లేదు, అది రివర్స్ వెళ్ళిపోయింది, రివర్స్ గేర్ వెళ్ళిపోయింది. ఏంటోనండి ఈ రోజు ధ్యానం కుదరలేదు, అన్ని ఆలోచనలే వచ్చినాయి అంటాం. లేదా ఈ రోజు ధ్యానం బాగా చేశాను, చాలా చాలా బాగుంది, ఏదో శూన్యంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది అని అంటారు. కానీ మీరు శూన్యంలోకి వెళ్ళట్లేదు, నిద్రలోకి వెళ్తున్నారు, దాన్నే శూన్యంలోకి వెళ్ళామన్న ఫీలింగ్ లో ఉంటున్నారు. రైట్, సో నాకు చాలా జరిగిపోయింది అని అనుకుంటున్నారు. కానీ ఇంకొంతమందికి ప్రాబ్లం ఏంటి, ధ్యాన సాధన చేస్తున్నాను కానీ నాకు ఏ ఎక్స్పీరియన్స్ రావట్లేదు అంటారు. ఒక అనుభవం రావడం కోసమని మనం ధ్యాన సాధన చెయ్యట్లేదు, మనతో మనకున్న బంధాన్ని దృఢపరచుకోవడానికి మనం ఒక సాధన అనేది చేస్తున్నాం. ఏదో అనుభవాలు రావడానికి కాదు. అనుభవాలు అనేవి ఎలా వస్తాయి, మన జీవితాన్ని ఎలా చూస్తున్నామో, ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఎలా స్వీకరిస్తున్నాము, ఆ ఐడియాలజీని బట్టి ఒక అనుభవం అనేది తయారవుతుంది. అంటే మన లోపల జీవితం మీద ఇలాంటి అభిప్రాయం ఉన్నాయని చూపించడానికి వస్తుంది. ఎలాంటి అభిప్రాయాలు ఉంటాయో మనకు అలాంటి పరిస్థితిలో వస్తాయి. నా దగ్గర ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఏమీ కనపడదు ఎప్పుడు. అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళకండి, అంటే నాకు ధ్యానంలో ఏమి కనపడట్లేదు అంటే నా లోపల ఏమి లేదన్న దాని మీద నేను ధ్యాస పెడుతున్నానా అని అర్జెంట్కి వెళ్ళిపోకండి. ఓకే, నాకు ఆల్రెడీ అర్థమైపోయింది, టక్కున జంప్ చేసేస్తారు మీరు. ఓకే, అలా జంప్ చేయకండి. ఓకే, ఎక్స్పీరియన్సెస్ రావట్లేదు అంటే మన లోపల ఏ కోణం, అంటే ఏ సెన్సెస్, పంచభూతాల్లో మన కర్మేంద్రియాల్లో ఏ ఇంద్రియం బాగా డామినెంట్ గా ఉంది అన్నది మనం చూడాలి. ఓకే, స్పర్శ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, స్కిన్ అనేది సెన్స్ ఆర్గన్ ఎక్కువ యాక్టివేట్ ఉంది అంటే మనకు సాధన చేస్తున్నప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకి ఎరుకలోకి రావాలి అని మనకు తెలియాలి, మనం కాన్షియస్ గా ఎరుకలో మనకు రావాలి అన్నప్పుడు అది మనకి స్కిన్ కాబట్టి, స్పర్శ కాబట్టి, స్పర్శ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే ఒంటి మీద కొంచెం వేడిగా తగిలినట్టు, చల్లగా తగిలినట్టు, లేదా ఒక ఆ చల్లగా వేడిగా లేకపోతే ఇంకా వెచ్చగా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నా మీకు రావచ్చు. రైట్, అదే మీకు శబ్దం అనే సెన్స్ ఆర్గన్ ఎక్కువ యాక్టివ్ గా ఉందనుకోండి, ఇయర్స్ అన్నవి కర్మేంద్రియం అది ఎక్కువ యాక్టివ్ గా ఉందనుకోండి, మీకు స్పర్శలో ఏం తెలియకపోవచ్చు. ఓకే, స్పర్శలో ఏం తెలియదు, గూస్ బంప్స్, ఎస్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. మీకు మామూలుగా స్పర్శలో ఏం తెలియకపోవచ్చు కానీ విన్నట్టు అనిపిస్తుంది, ఏదో ఒక సౌండ్ విన్నట్టు, గుడి గంటలు విన్నట్టు, చర్చ్ బెల్ మోగినట్టు, లేకపోతే ఎవరో గట్టిగా ఏడుస్తున్నట్టు, ఎవరో ఏం చేయట్లేదు కానీ మీకు అదొక ఫీలింగ్ తోని మీకు ఆ సౌండ్ విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి మీ లోపల మీరు ఏ స్థితిగతిలో ఉన్నారు, మీ అంతరంగం అనేది, మీ లోపల ఉన్న ఆ సమృద్ధి తత్వము ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది. ఏ ఫేజ్, ఏ ప్యూరిఫికేషన్ కి అది ప్రాసెస్ లో ఉంది అన్నది మీకు అర్థమవుతున్నాయి. ఓకే, ఓకే, గజ్జల్ సౌండ్ వచ్చిందా? ఓకే, అది వినండి, ఇంక ఏ సౌండ్ వస్తే ఆ సౌండ్ వినండి, పర్లేదు. ఓకే, సో అలా ఏ సెన్సెస్ యాక్టివేట్ అయ్యి ఉంటాయో దానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. మనకు మైండ్ సెట్ ఏంటి, ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు రావాలి అంటే అదేదో ఆకాశంలో తేలిపోయినట్టు, లేకపోతే ఏదో దేవతలు దిగొచ్చినట్టు, మాస్టర్స్ కనపడినట్టు, ఏంజల్స్ కనపడినట్టు, సడన్ గా కుండల్ని అవేకన్ అయినట్టు, ఇలాంటి మైండ్ సెట్స్, ఐడియాస్ ని మనం మైండ్ లో పెట్టుకుంటాం. ఇలాంటి ఆలోచనలు మైండ్ పెట్టుకొని అది కాకుండా ఏదొచ్చినా ఇది అనుభవమే కాదని తీసి పారేస్తున్నాం. రైట్, అనుభవం అంటే ఏంటి, మన లోపల ఉన్న స్థితిగతి ఎలా ఉంది అని మనకు తెలియజెప్పడానికి, అంటే కాన్షియస్ గా మన ఎరుకలోకి రావడానికి
మన లోపల నుంచి మనకి గురించి మనల్ని మనం చూసుకునే ఒక విధానం. దానికి మన కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు తోడ్పడుతున్నాయి, హెల్ప్ చేస్తున్నాయి మనకి. ఓకే, సో ఇది ఇలాగే మన లోపల ఉన్న సమృద్ధి తత్వాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలన్నప్పుడు సమృద్ధి తత్వం పైన మనకున్న అభిప్రాయం ఏంటి? ఓకే, స్పిరిచువల్ గురూస్ అంటే డబ్బులు ఉండకూడదు, డబ్బులు ఉన్న వాళ్ళు అంటే మోసగాళ్ళు, బాగా కష్టపడితే కానీ డబ్బులు వస్తాయి, డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయా, ఇలాంటి అన్ని ఆలోచనలు మీకు ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు డబ్బులు రావాలి అంటే నిజంగా అదే ఫ్యాక్టర్ అవుతుంది. చెట్టుకి ఎలాగో డబ్బులు కాయవు, మనీ ప్లాంట్ అని పేరున్నంత మాత్రాన డబ్బులు అయితే రావు, ఆకే వస్తుంది. ఓకే, సో రాదు. సో ఇలాంటప్పుడు మీకు ఏమవుతుంది, మీ సమృద్ధి తత్వం ఎలా ఉంది, ప్రాస్పెరిటీ అంటే ఒక ధన సంపద అనేది మీరు అట్రాక్ట్ చేసుకోవాలంటే ఎలా అట్రాక్ట్ చేసుకుంటారు? అట్రాక్ట్ చేసుకోలేరు. రైట్, మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం? అరే నా జీవితం ఒక అద్భుతమైన అవకాశము. దేనికి అవకాశము? నన్ను నేను పరిపూర్ణంగా గ్రహించుకోవడానికి, అంటే ఈ పంచభూతాల ప్రభావంపై నన్ను నేను తెలుసుకోవడానికి, అనుభూతి చెందడానికి, నాతో ఉన్న బంధాన్ని నేను దృఢపరచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశము అని చూసామనుకోండి. ప్రతి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ఆబ్స్టకిల్, అంటే ఏదో ఒక బ్లాక్ అని అనుకున్న ఆ బ్లాక్ కూడా మీకు అదొక అద్భుతమైన అవకాశంలా కనపడుతుంది. అప్పుడు అదేదో అడ్డంకులా కనపడదు. అరే నేను డబ్బులు రావాలి అని అనుకున్నాను, పక్కనే ఒకడు వచ్చి నీకు డబ్బులు రావని చెప్పెళ్ళారు. ఎలా ఉంటది అది వినడానికి? వాళ్ళు ఎందుకు చెప్పెళ్తున్నారు అలా? అలా చెప్పగానే మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? మీకేమన్నా భయంతో, అంటే లోపలేదో భయం ఉంది నాకు డబ్బులు రావేమో అని, కానీ ఎక్కడో ఏదో క్లాస్ లో విన్నాం, లేదు లేదు డబ్బులు వస్తాయి అని అఫర్మ్ చేసుకోవాలి అని, ఎఫర్మేషన్స్ ఏదో పెట్టుకోవాలని విన్నాం. డబ్బులు వస్తాయి పాజిటివ్ థింకింగ్, డబ్బులు వస్తాయి అంటాం. అలా డబ్బులు వస్తాయి అంటే డబ్బులు రావు. మన లోపల ఉన్న ఆ ధన సంపద అనే ఆ తత్వానికి మనం కనెక్ట్ అవ్వాలి. ఆ తత్వం ఎక్కడ ఉంటది? మన లోపల. మనము అనే తత్వానికి కనెక్ట్ అయినప్పుడు అక్కడ ఉంటది. సో హూ ఆర్ వి? మనం ఎవరము? నేనెవరిని అన్న క్వశ్చన్. మన స్పిరిచువల్ జర్నీ అంతా ఆ క్వశ్చన్ నుంచే మొదలవుతుంది కదా, ఆ ప్రశ్న నుంచే మొదలవుతుంది. నేనెవరిని అన్న ప్రశ్న నుంచి మొదలయ్యి మళ్ళీ నేనెవరిని అన్న ప్రశ్న దగ్గర ఆగిపోతుంది. ఎక్కడ నుంచి మొదలైందో అక్కడ ఆగిపోతుంది. కానీ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది మాత్రం నేనెవరిని అని మనం తెలుసుకొని మన లోపలికి మనం ప్రయాణం చేసి, మన లోపల ఎంత అంతరంగికంగా, ఎంత డీప్ గా మనం జస్ట్ ఆ శ్వాసను పట్టుకొని, శ్వాస మీదే, కేవలం ఆ శ్వాస మీదే ధ్యాస ఉంచి మన లోపలికి మనం ఎలా వెళ్తామో, మన లోపల ఎన్ని ఆలోచనలు, ఎన్ని భావాలు, ఎన్ని తాత్పర్యాలు, జీవితం అంటే ఎన్ని తాత్పర్యాలు ఎన్ని ఉన్నాయో అన్ని కనబడతాయి. సంధి సమాసాలు వ్యాకరణాలు అన్ని కనబడతాయి. ఓకే, కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కావు. అర్థం కాని ఏం చేస్తున్నాము, అది ఎలా అర్థమైంది, మనం డీప్ గా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇన్సైట్ కూడా వస్తుంది. సో మన జీవితాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నామో ఆ స్టేట్మెంట్ కూడా అక్కడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లైఫ్ లో బాగా స్ట్రాంగ్ గా ఉందనుకోండి, మాకు పెద్ద డబ్బులు లేవు కదా, లేకపోతే మేము ఓన్లీ హౌస్ వైఫ్స్ కదా, మాకు ఎలా ఉంటది, మేము ఎలా సంపాదిస్తాము, మేమేం సంపాదించట్లేదు కదా అన్న ఫీలింగ్ ఉందనుకోండి. ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకునే భావన నుంచి వచ్చింది, అన్న అండర్స్టాండింగ్ నుంచి వచ్చింది, ఆ బిలీఫ్ సిస్టమ్ నుంచి వచ్చింది. రైట్, మిమ్మల్ని మీరే తక్కువ చేసుకుంటే ఇంకా మీరు పైకి ఎదిగేది ఎట్లా? రైట్, అసలు ఆ స్టేట్మెంట్ ఎలా ఉంది? మనం ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు మనకి, కానీ ఆలోచించే ప్రతి ఆలోచన దాని వెనకాల ఉన్న భావన ఏంటి అని మనం తెలుసుకోవాలి. అప్పుడు మన జీవితాన్ని ఎలా చూస్తున్నామని అర్థమవుతుంది మనకి. రైట్, ఇప్పుడు సృష్టికర్త అనే ఒక కాన్షియస్నెస్ ఉంది, చైతన్య శక్తి ఉంది. ఆ చైతన్య శక్తికి ఏంటి? ఇంటెలిజెన్స్ ఏంటి? నేను మొత్తం సృష్టించాలి అనేది దాని సిస్టమ్. ఓకే, సృష్టికర్త సృష్టించాలి అనుకుంటాడు, అంతకంటే ఏం అనుకోడు. రైట్, విధ్వంసం చేసేవాడు విధ్వంసం చేయాలని అనుకుంటాడు, అంతకని ఇంకేం అనుకోడు. సో సృష్టికర్త అన్ని సృష్టించాలి అన్నప్పుడు ఇప్పుడు నా లోపల ఏదో సృష్టికర్త ఎక్కడో ఉండాలి కదా, ఎందుకంటే నన్ను నేను సృష్టించుకున్నాను కదా. మనము మన బాడీలో, మన బాడీ ఇంటెలిజెన్స్ ఎలా ఉంటుందంటే, ప్రతి సెల్ కి ఒక స్టెమ్ సెల్ ఉంటుంది. ఆ స్టెమ్ సెల్ కి శరీరంలో ఉన్న ఆ ఆర్గన్ ని తయారు చేసే కెపాసిటీ ఉంటుంది. అది బాడీ సిస్టమ్. అది అంటే క్రియేషన్ అనేది, సృష్టించడం అనేది మన శరీర తత్వము, శరీర విధానం, సైన్స్ ఇది. ఓకే, దీనివల్లే ఉంది. సో ఇది ఉంది అంటే దాని అర్థం ఏంటి? మనం దేన్నైనా సృష్టించుకునే కెపాసిటీ మనకు ఉంది. సో మన కోసం మనం ఏం సృష్టించాలనుకుంటున్నాము?
ఓకే, ఏదైతే మనకు కావాలనుకుంటామో మన ధ్యాస దానిపైనే ఉండాలి. అంటే డబ్బులు కావాలి అంటే డబ్బుల్నే చూస్తూ ఉండడం కాదు, డబ్బుల్ని ఇష్టపడగలగాలి. ఓకే, అది ఎక్కడొచ్చినా సరే మీకు వస్తేనే ఇష్టపడడం కాదు, ఎవరికి వచ్చినా ఇష్టపడాలి, ప్రతి ఒక్కరికి రావాలనే అనుకోవాలి. ప్రపంచం అంతా అందరికీ డబ్బులు వచ్చేయాలి, ఎంత బాగుంటది అని. ఓకే, నాకు వస్తే చాలులే అందరి సంగతి నాకెందుకు, ఫస్ట్ ఇప్పుడు నాకు అవసరం, నాకు వస్తే చాలు, మిగతా సంగతి నాకు అవసరం లేదని అనుకుంటాం. మీరు నిజంగా ఆర్థికంగా ఎదగాలి అంటే అందరితోని, ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో అంతమంది మనుషులు, వాళ్ళు మనకు కన్వీనియంట్ గా ఉండని, మనకు కన్వీనియంట్ గా ఉండకపోని, మన మన అభిప్రాయాలతో సమన్వితంగా ఉండని, ఉండకపోని, విరుద్ధంగా ఉండని, ఎలా అయినా ఉండని, ప్రతి ఒక్కళ్ళతో ప్రేమగా, ఒక క్రియేటివ్ గా, ఒక దయాగుణంతో మీరు మాట్లాడడం మొదలు పెట్టారు అంటే ఆటోమేటిక్ గా మీ లోపల ఉన్న సమృద్ధి తత్వం పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కడ ప్రేమ, జ్ఞానము అనేది అక్షరాల ఉంటుందో అక్కడ సమృద్ధి తత్వం గ్యారంటీగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆ సృష్టికర్త విధానం, ఆ ఇంటెలిజెన్స్ అలాగే పనిచేస్తుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా అది అలాగే పనిచేస్తుంది. సో మనం ఎంత ప్రేమగా ఉంటాము అన్నది. అందరితో ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు మీకు, అందరితో ప్రేమగానే ఉంటున్నాను కానీ నాకు డబ్బులు రావట్లేదు కదా. అందరితో ప్రేమగా ఎందుకు ఉంటున్నారు? మీకు డబ్బులు రావాలని అన్న ఇంటెన్షన్ తో ఉంటున్నారా, లేకపోతే అందరూ బాగుండాలి అన్న ఇంటెన్షన్ తో మీరు వెళ్తున్నారా? అందరు నిజంగానే బాగుండాలని ఇంటెన్షన్ వెళ్తే అక్కడ మనీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు. మీకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఏది ఎలా కావాలో అది మీకు వచ్చిందా లేదా? చిన్నప్పుడు మీరు పుట్టారు కదా, ఇప్పుడు అంటే సైజ్ పెరిగిపోయింది, వయసు పెరిగిపోయింది, కానీ అప్పుడైతే చిన్నప్పుడు పుట్టారు కదా, పుట్టినప్పుడు ఒక నెల పిల్లలు, రోజుల పిల్లలు, నెలల పిల్లలు అలా ఉన్నారు కదా. అలా ఉన్నప్పుడు మీకు ఆకలి వేసినప్పుడు మీకు అన్నం టైంకి వచ్చిందా లేదా? మీకు టైంకి మీకు బట్టలు మార్చే వాళ్ళు ఒకళ్ళు వచ్చారా లేదా? మీ టైంకి స్నానం జరిగిందా లేదా? టైంకి మీకు మిమ్మల్ని నిద్రపుచ్చారా లేదా? ఇవన్నీ మీరు అడిగితే డబ్బులు ఇస్తే వచ్చినాయా? మీకు న్యాచురల్ గా జరిగినాయి. రైట్, ఎందుకు జరిగినాయి? అప్పుడు ఆ టైంలో ఆ చిన్న పసిపిల్లల తత్వంలో మనం ఎలాంటి ఆలోచనలో ఉన్నాము? అబండెన్స్ అంటే ఒక సమృద్ధి తత్వంలో ఉన్నాము. మనకు పెరిగిన కొద్దీ లాజిక్ పెరిగిపోయింది. గ్రౌండ్ రియాలిటీ కదా, రియాలిటీ చూసుకోవాలి కదా, ప్రాక్టికల్ గా ఉండాలి కదా. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ రైట్, కానీ ప్రాక్టికాలిటీలో అసలైన అంటే నాది అన్న విషయాల మీద ఎంటపడే ప్రయత్నంలో నేను అన్న విషయాన్ని పక్కన పెట్టేస్తాం. రైట్, నాది అన్న విషయాల మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. నాకు ఇల్లు ఉండాలి, నాకు బంగ్లా ఉండాలి, నాకు కారు ఉండాలి, నాకు ఇది ఉండాలి, నేను ఇది సాధించాలి, నేను అది సాధించాలి, 1000 మందికి ధ్యానం చెప్పాలి, 10 మంది శాకాహారులు చేయాలి, ఇవన్నిట్లో ఉన్నారు. ఇవన్నీ చెయ్యాలి అంటే సరే చేసుకోవచ్చు, దాన్ని చెయ్యొద్దని ఏం లేదు, అన్ని చెయ్యాలి. కానీ ఫస్ట్ అది అన్ని చెయ్యాలి అంటే నేను అన్న విషయం ఏంటి నాకు తెలియాలి. నేను అన్న విషయం నాకు తెలియనప్పుడు నాది అన్న ఏ విషయము నేను సాధించలేను. అందులో ఎప్పుడు కూడా మనకి అసంపూర్ణత అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఆర్ట్ ఆఫ్ అలౌయింగ్, ప్రతి ఒక్క దాన్ని అలౌ చేయగలగాలి. ఇది ఇలా జరుగుతుందా, జీవితంలో ఈ పరిస్థితి ఇలా వచ్చిందా, సరే జరగని, ఏం జరుగుతుందో జరగని, ఏమవుతుంది, ఏముంది జరిగేది, నేను అన్నది ఎప్పుడు శాశ్వతమే. సో అశాశ్వతమైన వచ్చే విషయాల మీద నాకు అంత ఘోష ఎందుకు, నాకంత తాపత్రయం ఎందుకు, నాకంత తపన ఎందుకు, ఏదొస్తుందో రాని. రైట్, అందుకే మనము ముందు కాలంలో ఆ స్టేట్మెంట్ మనకు ఉంది కదా, ధైర్య సాహసే లక్ష్మి అని. మనం ఎప్పుడైతే జీవితంలో ప్రతి పాయింట్ ని ధైర్యంగా మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో, అంగీకరిస్తామో, ధైర్యంగా ఎప్పుడైతే తీసుకోగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్ గా మన లైఫ్ లో ఎప్పుడు ఏది కావాలో అది వస్తుంది. ఓకే, అక్షరాల నిజం ఇది. ఇందాక స్టేట్మెంట్ లో ఉన్నాం కదా, దీన్ని నమ్మండి అని, అలా నేను కూడా ఒక పాయింట్ రాస్తున్నాను, దీన్ని నమ్మండి. రైట్, దేర్ ఇస్ అబండెన్స్, ఎంత కావాలో అంత ఉంది, ఏది కావాలో అది ఉంది, లేనిది లేనే లేదు. మీకు ఎన్ని చెట్లు కావాలంటే అన్ని చెట్లు ఉన్నాయి, చెట్లు ఉన్న ప్లేస్ కి మీరు వెళ్ళాలి. చెట్లు మీ దాకా రావాలి అంటే సర్వీస్ ట్యాక్స్ పడుతుంది. నేను వెళ్ళను, నేను సర్వీస్ ట్యాక్స్ కట్టను అంటే మీకు లేకుండానే ఉండిపోతుంది. ఓకే, నీళ్ళు ఎంత కావాలో అంత ఉన్నాయి, మీ దాకా రావాలంటే సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. సో వీఆర్ ఓన్లీ పేయింగ్ సర్వీస్ ట్యాక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రీలీ అబండెంట్లీ అవైలబుల్. ప్రపంచంలో ప్రతిది కూడా అబండెంట్ గా ఉంది,
కానీ మీ దాకా రావడానికి సర్వీస్ ట్యాక్స్ మాత్రమే మనం పే చేస్తున్నాము. అది పే చేయాలంటే ఎలక్ట్రిసిటీ అంటే ఎలా ఉంటుంది అంటే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఫుల్ గా వాడతాం నెలంతా. ఎండాకాలం కూడా వచ్చింది కదా, కూలర్లు ఏసీలు ఏది దొరికితే అది మనం ఆ రూమ్ లో ఉన్నా సరే లేకపోయినా సరే ఫుల్ గా వాడేస్తాం. బిల్ వచ్చిందంటే మాత్రం ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చింది, 2000 రూపాయలు వచ్చినాయి, ఫ్యాన్లు ఆపేయండి, టీవీలు ఆపేయండి, కూలర్లు ఆపేయండి, అరుస్తూనే ఉంటాం. మనం వాడిన దానికే బిల్లు వస్తుంది, వాడని దానికి బిల్లు రాదు. ఓకే, మనం ఎలా వాడుతున్నాం, బిల్లు ఇవ్వాలి అన్నప్పుడు అంటే ఒక కాంట్రిబ్యూషన్ చెయ్యాలి అన్నప్పుడు మాత్రం మనకి ఎక్కడ లేని ఆలోచనలు. అమ్మో ఇంత ఖర్చు అయిపోయింది, ఎంత ఖర్చు అయిపోయింది. మీ లైఫే ఖర్చు అయిపోతుంది, దాన్ని ఏం చేస్తారు? జోబులో ఉన్న రూపాయి ఖర్చు అవుతుందని ఆలోచిస్తున్నారు. సో సమృద్ధి తత్వానికి మనం ఎలా దగ్గర అవుతాము? ఆర్ట్ ఆఫ్ అలౌవింగ్, అలౌ చెయ్యాలి. ఇది మనకి రావాలి అంటే మనం జీవితాన్ని చూసే విధానం మారాలి. జీవితాన్ని చూసే విధానం మారినంత వరకు మన లోపల ఉన్న సమృద్ధి తత్వం అనేది మనకు పెరగదు, ఆ కనెక్టివిటీ రాదు. పెంచుకోవాలి అంటే ఇంకా షార్ట్ కట్ ఏంటి? మన భావాల్ని చెక్ చేసుకోవాలి. ఏ మాట మాట్లాడుతున్నా, ఏ విషయాన్ని చూస్తున్నా, ఏ సంఘటనను చూస్తున్నా, ఏ వస్తువును చూస్తున్నా దాన్ని స్వీకరించే విధానం ఏంటి? దాని వెనకాల నన్ను ప్రోత్సహించి ఈ విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని నన్ను ప్రోత్సహించే భావన ఏంటి? వేర్ ఇస్ మై అటెన్షన్, వాట్ ఈస్ మై ఇంటెన్షన్? ఈ రెండు మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఒక విషయాన్ని చూస్తున్నా, ఎవరో ఇంటికి పిలిచారంట, ఇంటికి పిలిస్తే ఇంటికి పిలవగానే రండి 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 అనకుండా మీ ఇల్లు అంత పెద్దగా లేదులేండి అడ్జస్ట్ అవ్వండి అని ముందే చెప్పేశారంట. అంటే ముందే అనేసుకుంటున్నాం, నాది పెద్ద ఇల్లు కాదు, నా చిన్న ఇల్లు, నేను బీదదాన్ని అని ముందే చెప్పేస్తున్నాం. నేను ముందే బీదదాన్ని అని చెప్పి నాకు డబ్బులు రావాలని మాత్రం ఎక్స్పెక్టేషన్ ఎలా పెడతాము? కాన్ఫ్లిక్ట్ కదా. ఇది ఒక వైపు, అదొక వైపు ఉంది, రెండు ఎడమొహం పెడమొహం లాగా ఉన్నాయి. ఎట్లా కలుస్తాయి అవి? కలవు. సో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనం ఏ విషయాల్ని స్వీకరిస్తున్నాం, మన భావాల్లో ఎలాంటి విషయాల్ని మనం స్వీకరిస్తున్నాము, ఇవన్నీ కూడా ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. రైట్, మన లైఫ్ అంతా కూడా ఎప్పుడు మోస్ట్లీ మన భావాల్ని ఎప్పుడు కూడా మనం ధ్యాసగా మనం పట్టించుకోం, మన భావాలు ఏమున్నాయని. మీరు ఏ మనిషితోనైనా ఏదైనా మాట్లాడండి, వాళ్ళు మీ మాటలకి మీరేం మాట్లాడినా వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వరు. కానీ మీరు ఏదైతే మాట మాట్లాడారో దాని వెనకాలన్న భావానికి మాత్రం రియాక్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు మీరు మామూలుగా అన్నారు అనుకోండి, ఇంకా రా అమ్మ అన్నం తిందు అని అన్నారు అనుకోండి, రా అన్నం తిను అనే కదా చెప్పాను, ఏం చెప్పాను అని మీరు దబాయించవచ్చు. కానీ మీరు పిలిచే విధానం, ఆ భావన వాళ్ళు కనెక్ట్ అయిపోయింది, రావాలా వద్దా వాళ్ళ ఆలోచిస్తుంటారు. ఓకే, అలాగే ఇప్పుడు జీవితంలో మీకు సమృద్ధి తత్వం పెరగాలి అంటే డబ్బులు వస్తే బాగుండి, ఎప్పటికి వస్తాయో ఏమో, ఏందో వచ్చేది ఏందో ఉన్నోడు పెరుగుతానే ఉన్నాడు, లేనోడు పెరగట్లేదు. ఇంత నీరసంగా ఉంటే ఆ సమృద్ధి తత్వం ఎలా వస్తుంది? మనకి ప్రపంచంలో ఎక్కడ లేని నీరసం మనకే ఉంది. మనం ఒకటి ఇవ్వాలన్నా, ఇప్పుడు ఎవరైనా వస్తారు, ఓకే పలానా వీళ్ళకి, ఇప్పుడు మన రోడ్ మీద వెళ్తూ ఉంటాం, పలానా పక్కన ఒకళ్ళు వస్తారు, వచ్చేసి మా పిల్లకి బాగాలేదనో లేకపోతే మాకు ఇంత ఇవ్వండి అనో, ఏదో ఎంతో మంది మనుషులు ఉంటారు, పేదరికంలో ఉన్నట్టుంటారు, వాళ్ళకి ఇవ్వాలి అంటే వీళ్ళు చాలా మంది వస్తుంటారులే, వీళ్ళకి ఇచ్చేది ఏంది, సరే వాళ్ళకి ఇవ్వలేదు, ఓకే నో ప్రాబ్లం, ఎందుకంటే అలా వస్తూనే ఉంటారు, లాజికల్ గా అనుకుందాం, ఇస్తూనే ఉంటారు. మనం ఎక్కడ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్క పాయింట్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఎవ్వరికి ఎవ్వరు ఇవ్వరు, ఒకళ్ళకి ఒకళ్ళ ద్వారా వెళ్తుంది మాత్రమే. ఓకే, మీ పిల్లల్ని కూడా మీరు పెంచట్లేదు, వాళ్ళకి రావాల్సింది మీ ద్వారా వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళ లోపల ప్రతి మనిషిలో ఒక సమృద్ధి తత్వం ఉంటుంది. ఆ సమృద్ధి తత్వానికి తెలుసు ఎప్పుడు మనకి ఏది, ఏ టైంలో ఏది రావాలి అన్నది దానికి తెలుసు. మనకు కావాల్సింది రైట్ టైంకి వచ్చిందా లేదా అన్న పాయింట్ ఎక్కడ బ్లాక్ అవుతుంది? మన మైండ్ని బట్టి. మనకు దానిపైన ధ్యాస లేదు, ఆ నమ్మకం కూడా లేదు. మన ఆలోచన ఎప్పుడు కూడా నాకు ఇంకా రావట్లేదు, నాకు ఇంకా రావట్లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు. మా ఇంట్లో వాళ్ళు నన్ను మెచ్చుకోరు, మా అత్తగారు నన్ను బాగా సతాయిస్తారు, లేదా మా ఆయన నా మాట వినడు, లేకపోతే నా పిల్ల నష్టపెడుతుంది. నాకేం వచ్చింది అని కాదు, నేనేమి ఇచ్చాను అని ఒక్కసారి ఆలోచించండి. నేను ఏమిచ్చాను, ఎలా ఇచ్చాను. ఓకే,
మనం ఇచ్చిన దానికి ఆ విలువ కరెక్ట్ గా మనం అర్థం అవుతుందా లేదా? ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చిందంటే ఎలక్ట్రిసిటీ బిల్ 2000 రాని 3000 రాని పే చేయగలుగుతున్నామంటే థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత భావన అనేది ఉండాలి. అంటే నా లోపల ఇంత బిల్లు కట్టగలిగేంత, అంటే గవర్నమెంట్ కి ఇంత ఇవ్వగలిగే స్తోమత, అభివృద్ధి తత్వం నా లోపల యాక్టివేట్ అయ్యింది అన్న పాయింట్ మనం చూడాలి. మనం అంత ఇవ్వగలుగుతున్నాము అంటే మనం అంత చేయగలుగుతున్నాం, అంత ఉంది కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. అంత ఉంది అన్న స్థితి ఎట్లా వచ్చింది? మన లోపల ఆ పాయింట్ యాక్టివేట్ అయినప్పుడు, ఆ అభివృద్ధి తత్వము అనే అనే ఫ్రీక్వెన్సీ యాక్టివేట్ అయినప్పుడు. రైట్. చాలా మంది, కొంతమంది ఐడియాలజీ ఎలా ఉంటుందంటే వాళ్ళకి కావాలన్నప్పుడు బట్టలు ఒకలాగా అనుకుంటారు, చీరలు డ్రెస్లు ఒకలాగా అనుకుంటారు. వేరే వాళ్ళకి పెట్టాలి అంటే ఇంకో టైప్ లో చూస్తూ ఉంటారు. ముఖ్యంగా గుళ్ళో దేవుళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు దేవుళ్ళే వచ్చి కట్టుకుంటారా పాడా, బాపనోళ్లే కదా కట్టుకునేది, ఏదో 200 300 ఎతకండి అంటారు. మీకు అలాంటి చీరలు ఎవరైనా ఇస్తే మీరు కట్టుకోగలుగుతారా? కట్టుకోలేనప్పుడు ఇంకోళ్ళకి ఎలా ఇస్తారు? ఎవరైనా సరే ఒక మనిషిని మనం తక్కువగా చేస్తున్నప్పుడు మనం లైఫ్ లో ఎలా ఎదుగుతామో, మనం ఎదగనప్పుడు మన లోపల సమృద్ధి తత్వం ఎలా పెరుగుతుంది? మనం చేసే ప్రతి యాక్షన్, ఆ యాక్షన్ వెనకాల ఎట్లాంటి పనులు చేసినా, ఎలాంటి అడుగులు వేసినా, ప్రతి అడుగు ప్రతి యాక్షన్ వెనకాల మన భావన ఏంటి? ఆ భావనలో పావర్టీ ఉందా, అంటే బీదరికం అనేది ఉందా, లేకపోతే ఒక ధనికమైన ఆలోచనలో స్థితిగతి ఉందా? మనకే తెలుసు. మన గురించి నిజాలు మనకు తెలిసినంత ఇంకెవరికి తెలియక్కర్లేదు, తెలియదు కూడా. మనం చేస్తున్నప్పుడు మనకైతే తెలుసు కదా. రైట్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఎప్పుడు ఏది చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో ఎప్పుడు ఎవరికి ఏది ఎలా రావాలో అది వచ్చి తీరుతుంది. మీరు నమ్మినా సరే, నమ్మకపోయినా సరే, మీకు నచ్చినా సరే, నచ్చకపోయినా సరే, ఎప్పుడు ఎవరికి ఏది ఎలా రావాలో అలా వస్తుంది. మీకు లైఫ్ లో 1 కోటి రూపాయలు రావాలని అంటే 1 కోటి రూపాయలు వస్తాయి, కానీ 1 కోటి రూపాయలు ఒక్క రోజులో రావు. మీకు ఎలా రావాలో అలా వస్తాయి. మైండ్ లో 1 కోటి రూపాయలు ఉన్నాయి కదా అని వచ్చే 10 రూపాయలని 10,000 రూపాయలని మానేశారంట, చూడడం మానేశారంట. అది 1 కోటి దాకా ఎలా వెళ్తాయి? ఆ డోరే ఓపెన్ చేయకపోతే. రైట్. ఆర్ట్ ఆఫ్ అలవింగ్. ప్రతిదీ కూడా స్వీకరించండి. ఫస్ట్ ఎవరన్నా ఏదైనా మీకు గిఫ్ట్ ఇచ్చారు అంటే ఆనందంగా గిఫ్ట్ తీసుకోండి. చాలా కృతజ్ఞత భావం తెలపండి. ఎందుకంటే మీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే మన జనరల్ గా ఏమనుకుంటాం, ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటే ఏందో అబ్బా ఇట్లాంటి గిఫ్ట్ ఇచ్చారు అని అనుకుంటాం. సహజం, మైండ్ కాబట్టి అనుకుంటారు. మీకు నచ్చలేదు అనుకోండి, ఏంది ఇట్లాంటివే ఇచ్చేది, ఇంకా బెస్ట్గా ఇవ్వాలి కానీ అని అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించండి. మీ గురించి ఆలోచిస్తూ ఒక మనిషి షాప్ దాకా వెళ్ళి మీకు కొనేంత వరకు మీ గురించే ఆలోచించి మళ్ళీ ఆ సామాన్ మీ దాకా వచ్చేదాకా మీ గురించే ఆలోచన ఉంది. ఒక మనిషి అంతసేపు మీ గురించి ఆలోచించాడు అంటే ఎంత గొప్ప విషయం అది. రైట్. ఆ పాయింట్ మిస్ చేసాం. వాళ్ళు ఎలా తిట్టుకుంటూ అన్నా తేనివ్వండి, మీరు ఫస్ట్ ఆ పాయింట్ గుర్తు చేసి, అయ్యో నా గురించి ఇన్ని గంటలు నువ్వు ఆలోచించావా, అబ్బా థ్యాంక్ యూ సో మచ్ అన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళకి మీకు ఏదో ఆషామాషి గిఫ్ట్ ఇవ్వాలని అనిపించదు. మీకు బెస్ట్ గిఫ్ట్ రావాలనే అనుకుంటారు వాళ్ళు. మనం అదే వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అన్నారు అనుకోండి, ఏదో తెచ్చారులేండి బాని, ఏదో ఇట్లా తెచ్చావేంది, కొంచెం అడగొచ్చు కదా, నన్ను అడిగితే నేను చెప్పేదాన్ని కదా నాకు ఎట్లా కావాలి అని ఏదో చెప్తారు. మీరు ఫ్రెండ్లీగా ఉండి ఏదో చెప్తారు. నెక్స్ట్ టైం మీకు బెస్ట్ గిఫ్ట్ అసలు గిఫ్టే రాకపోవచ్చు. ఓకే. పే అటెన్షన్ టు యువర్ ఫీలింగ్స్. మీ భావాలని మీరు ఒక్కసారి ధ్యాస ఉంచండి. మాట్లాడే ప్రతి మాట మీద మనం అసలు కృతజ్ఞత భావన అనేది ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ప్రపంచం అంతా ఒక సమృద్ధి తత్వమైన ప్రపంచము అని ఒకసారి నమ్మండి. ప్రపంచంలో బీదరికం ఎక్కువ అని చూడకండి. ఇప్పుడు ఒకళ్ళు వస్తారు డాక్యుమెంటరీ సినిమా తీస్తారు, ఇండియా గురించి డాక్యుమెంటరీ తీయమంటే ఒకళ్ళకి ఎజెండా ఏముంటది, బీదరికం ఎక్కడుందో, ఇండియాలో ఉన్న బీదరికం ఏంటి అని ఆ బీదరికం మాత్రమే చూస్తారు. ఆ వీడియో చూసినప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు అంటే అబ్బో ఇండియాలో ఇంత బీదరికం ఉందా అనుకుంటారు. ఇంకోళ్ళు వస్తారు డాక్యుమెంటరీ, రిచెస్ట్ బిజినెస్ టైకూన్స్ అందరి వీడియో తీయాలి డాక్యుమెంటరీ తీయాలనుకుంటాడు. అది చూస్తే అబ్బో ఇండియాలో ఇంతమంది గొప్పోళ్ళు ఉన్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. మనం ఏది ఎలా చూస్తున్నాము, ఎలా అర్థం చేసుకుంటున్నాము అన్న దానిపైనే మన ఎండ్ ఆఫ్ ద డే మన బిలీఫ్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక విషయం పట్ల మనకు ఒక అభిప్రాయం అనేది ఏర్పడుతుంది.
సో వాట్ డూ యూ వాంట్? ఆల్వేస్ సీ ద ఎంటైర్ వరల్డ్ యాజ్ అబండెంట్ ప్లేస్. ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి దగ్గర రూపాయి అయితే గ్యారంటీగా ఉంది, రైట్? 100% ఉంది, ఇదైతే నమ్ముతాం కదా. రూపాయి అయితే గ్యారంటీగా ఉంది ప్రతి ఒక్కళ్ళ దగ్గర. ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎన్ని రూపాయలు ఉన్నాయి? మరి మన బీద కంట్రీ ఇండియా అంటే, ఇండియా ఈజ్ ఎ పువర్ కంట్రీ, లేకపోతే మనం చాలా బీదవాళ్ళము అన్న స్టేట్మెంట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఆ రూపాయితో ఏమొస్తాయి లేండి, ఉన్న రూపాయికే మనం విలువ ఇవ్వకపోతే ఆ రూపాయి పక్కన ఎన్ని సున్నాలు వస్తే మాత్రం లాభం ఏంటి, రైట్? సున్నా అంటే శూన్యం. శూన్యం అంటే ఏమీ లేదు అని కాదు, అన్ని ఉన్నాయి అని అర్థం. ఓకే, నలుపు రంగు ఎలా వస్తుందో తెలుసా? పెయింట్ లో అన్ని రంగులు కలిపేస్తే నలుపు రంగు వస్తుంది. అంటే నలుపు రంగు అంటే నల్ల రంగు, దానిలో రంగు లేదని కాదు, అన్ని రంగులు కలిసిపోయినప్పుడు మిగిలేది నలుపే, ఆ తయారయ్యేది నలుపే. మనం చూడట్లేదు కాబట్టి మనకు అందులో ఏమీ లేదు అనుకుంటున్నాం. చూడగలిగితే అప్పుడు అందులో ఇంద్రధనుస్సు అన్ని రంగులు కనపడతాయి. లైట్ పడ్డప్పుడు అందులో ఉన్న రంగులన్నీ కనబడతాయి, అంటే చూడగలిగితే. చూడకపోతే అందులో ఏ రంగు కనపడదు. సో మనం ప్రపంచాన్ని ఎప్పుడు కూడా ఒక అద్భుతమైన, పరిపూర్ణమైన, సమృద్ధి తత్వం కలిగే ప్రపంచం అని చూడాలి. మీకు ఎప్పుడు ఏది కావాలో అందరికీ అదే రావాలని కోరుకోండి. మీకు ప్రశాంతత కావాలంటే ప్రపంచంలో అందరూ ప్రశాంతంగా ఉండాలి అని అనుకోండి. మీకు డబ్బులు కావాలి అని అంటే ప్రపంచంలో అందరికీ డబ్బులు ఉండాలి అని అనుకోండి. మనసా వాచా కర్మేణ. ఓకే, నాకు తెలిసి ప్రపంచంలో అందరి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. నా ఎక్స్పీరియన్స్ లో, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది అదే. అందరి దగ్గర బోల్డ్ అనే డబ్బులు ఉన్నాయి, అది చూసే దృష్టి లేదు. ఆ దృష్టి మిస్ అయిపోయింది. దృష్టి అనేది పెడితే మనమే స్టన్ అవుతాం. ఇన్ని డబ్బులు ఉన్నాయా మన దగ్గర? చాలా మంది, కొంతమంది చెప్తుంటారు, ఏదో వర్క్ బిజినెస్ స్టార్ట్ చేసామండి, స్టార్ట్ చేసినప్పుడు అసలు చేతిలో జేబులో ఒక్క పైసా కూడా లేదు, కానీ తర్వాత ఎట్లా వచ్చినాయో అన్ని అవే వచ్చినాయి, అవే అన్నీ జరిగిపోయినాయి అంటారు. ఎలా జరిగింది మరి ఇది? వాళ్ళు ఏదో గొప్ప పనులు చేస్తుంటారు, అది వాళ్ళ కర్మలు బాగుంటాయి అందుకే వాళ్ళకి జరిగిందా? ఇలా ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ మీరు వెనకబడుతున్నారు. వాళ్ళ ఆ కోణాన్ని చూశారు, ఆ కోణం వైపే వెళ్తున్నారు. దేనిపైన మీకు ధ్యాస ఉంటుందో దానికి కూడా మీ పైన అంతే ధ్యాస ఉంటుంది. సో ప్రపంచాన్ని మనం ఎలా చూస్తున్నామో, సమృద్ధి అయిన, పరిపూర్ణమైన తత్వము అనే విధానం నుంచే చూస్తున్నారు, రైట్? మీరు ఎప్పుడు మీ గురించి, మీకు అవతల వాళ్ళ గురించి అయినా మీ గురించి అయినా ఏం కావాలి? ఐ విల్ అట్రాక్ట్ సక్సెస్ అండ్ అబండెన్స్ ఇన్ టు మై లైఫ్ బికాస్ దట్ ఈస్ వాట్ ఐ యామ్. అంటే నేను ఏదో నాకు అదే వస్తుంది, రైట్? నేను అంటే ఏంటి? నేను అంటే పరిపూర్ణమైన సమృద్ధి తత్వము. అది నాకు అర్థమైనప్పుడు, మీకు ఇది అర్థం కావడానికి పెద్ద ఇంటెలెక్చువల్ ప్రాసెస్, పెద్ద స్పిరిచువల్ ప్రాసెస్ అవసరం లేదు. ఇప్పుడు మిమ్మల్ని మీరే చూసుకోండి. ఇవాళ మీ శరీరం ఉంది, ఓకే? ఈ శరీరం తయారయ్యే ముందు మీరేమున్నారు? ఓ చిన్న బీజం, ఓకే? ఆ బీజం నుంచి ఇంకా ముందుకెళ్తే మీరు ఎందులో ఉన్నారు? ఒక కాంతి బీజంలో ఉన్నారు. ఆ కాంతి బీజంలో ఏముంది? మిమ్మల్ని ఎలా తయారు చేయాలనే సృష్టి విధాన తత్వం ఉంది. సో మిమ్మల్ని ఎలా తయారు చేయాలి అన్న సృష్టి విధాన తత్వం ఉన్నప్పుడు సమృద్ధి తత్వం ఉన్నట్టే కదా. అంటే మీరంటే ఎవరు? సమృద్ధి తత్వమే. నేను అంటే సమృద్ధి తత్వము. అందుకే నాకు ఎప్పుడు ఏది ఎలా కావాలో నా స్టోరీని బట్టి నేను అట్రాక్ట్ చేసుకుంటూనే ఉంటాను. నాకు ఏది కావాలో నాకు అది వస్తుంది, వేరే ఆప్షన్ లేదు. ఈ చెట్టు కాయ రావాలి అంటే వస్తుంది, ఈ చెట్టు కాయ రాదు అంటే ఎందుకు రాదు? రావాల్సిందంటే వస్తుంది. రాని చెట్టుని మీరు పెట్టి కాయ అని ఎదురు చూసారంటే అది రాదు. సో ఈ చెట్టుకి అన్ని కాయలు కాస్తాయి, అన్ని పూలు కాస్తాయి, అన్ని పండ్లు కాస్తాయి, గ్యారంటీ. ఓకే, మనం ఎన్ని లాజికల్ పెట్టినా అన్ని వస్తాయి, ఎందుకంటే మనం అదే కాబట్టి. సో నేను అన్న విషయాన్ని ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ గా పెట్టుకుంటారో, మీతో మీకు పరిచయాన్ని ఎంత దృఢంగా చేసుకుంటారో, మీ లోపల ఉన్న సమృద్ధి తత్వం అంతే దృఢంగా అవుతుంది. మీకు కావాల్సిన ప్రతిదీ రైట్ టైంకి మీ చేతికి అట్ యువర్ సర్వీస్ అని వస్తుంది, రైట్? యాటిట్యూడ్ ఆఫ్ అలవింగ్ అంటే ఒక స్వీకరణ విధానాన్ని కూడా మనం పెంచుకోవాలి. చాలా వరకు మనం ఏం చేస్తామంటే లైఫ్ లో మనం అనుకూలించే విషయాలు వస్తే విషయాలు ఏమైనా జరిగితే జరగనే అని కన్వీనియంట్ గా ఫీల్ అవుతాం.
కానీ మనకు నచ్చని విషయాలు జరిగితే ఇది నాకు వద్దు అంటాం. ఓకే, మనం జనరల్ గా అలాగే చూస్తాం ఏదైనా కానీ. కానీ నచ్చినా నచ్చకపోయినా, మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా, జీవితం మీ ముందు ఒక సిచ్యువేషన్, ఒక సందర్భం పెట్టింది అంటే దాన్ని ఆనందంగా స్వీకరించండి. ఎందుకంటే అందులో మీ పొటెన్షియల్ బయటికి వచ్చి, అంటే మీ లోపల ఉన్న అసలైన మీరు బయటికి వచ్చే అవకాశం పరిపూర్ణంగా ఉంది కాబట్టి. ప్రాబ్లం ఎవరికి వస్తుంది? సొల్యూషన్ ఉన్నోడి దగ్గరే. సొల్యూషన్ లేనోడి దగ్గర ప్రాబ్లం వెళ్ళదు. మనం ప్రాబ్లంనే చూస్తున్నాం కాబట్టి పక్కనే ఉన్న సొల్యూషన్ మనకు కనపడట్లేదు. మన ధ్యాస అంతా ప్రాబ్లం వైపే ఉంది. సో జీవితంలో అబ్బో నాకు ఇట్లా ఉంటేనే నాకు లైఫ్ నచ్చుతుంది, అట్లా ఉంటే నాకు నచ్చదు. బౌండరీస్ వద్దు. ఎలా ఉంటే నాకు ఏది కావాలో నా లోపల ఉన్న పరిపూర్ణమైన జ్ఞానానికి, అనంతమైన తత్వానికి తెలుసు. ఎందుకంటే నేను అదే. సో నాకేం కావాలో నాకు పూర్తిగా తెలుసు. నాది అన్న విషయాలకు తెలియకపోవచ్చు, కానీ నాకేం కావాలో నాకు పూర్తిగా తెలుసు. నేను అంటే ఏంటి అర్థమైనప్పుడే ఈ స్టేట్మెంట్ చెప్పండి. నేను అంటే ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఉన్న రోజులు నేను అని మాట్లాడారంటే అది అహంకార తత్వమే అవుతుంది తప్ప ఇంకేం అవ్వదు, పరిపూర్ణ తత్వం అవ్వదు. సో నేను అన్నది పూర్తిగా అర్థమైన రోజే నాకేం కావాలో నాకు తెలుసు అన్న విషయం మీకు అర్థమవుతుంది. రైట్? ఎలాంటి యాక్షన్స్ చేసినా, ఎలాంటి పనులు చేసినా మీ భావాలకి అనుకూలంగా ఉన్నవే చేయండి. మీ భావనలో ఎవరి మీద కోపం ఉందంటే వాళ్ళని తిట్టేయండి, ఓ పని అయిపోద్ది. నాకు నీ మీద కోపం ఉందని చెప్పేయండి. కానీ లోపల కోపం పెట్టుకొని బాగున్నారా, రండి చాలా రోజులు అయితే మిమ్మల్ని చూసి అని మాట్లాడకండి. ఇట్ ఈస్ లైక్ మనకి మనం అబద్ధం చెప్పుకున్నట్టే, మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్టే. రైట్? మనం ఎప్పుడు కూడా ఒక విషయం ఎప్పుడు ఆలోచించాలి అంటే నాకున్న ఈ అభివృద్ధి, ఈ సమృద్ధి తత్వంలో ఎంతమందికి ఎంత బెనిఫిట్ అవ్వగలుగుతుంది అని ఆలోచించాలి. అమ్మయ్యా, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఈ రోజు ₹1 కోటి వచ్చేసింది, చాలా, నేను ఇంకా మొత్తం ట్రావెల్ చేస్తా, వరల్డ్ ట్రావెల్ చేస్తా, నేను ఇంకా రెడీ, నేను నా తర్వాత నా పిల్లలు, నా నెక్స్ట్ తరాలు చాలా ఫ్రీగా ఉన్నారు అని అనుకున్నారంటే అక్కడికే నాది అన్న విషయాల్లో ఇరుక్కుపోయారు. నేను అన్న విషయంలో ఉన్నారు అంటే, అరే ఇవాళ నాకు 10,000 వచ్చింది, 10,000లో 5,000 నాకు కావాలి, సరే 9,000 నాకు కావాలి, ₹1,000 నేను ఎవరికన్నా ఇస్తా, దేనికన్నా ఇస్తా. నా ఎదుగుదలకైనా వాడుకుంటా, లేకపోతే పక్కన వాళ్ళ ఎదుగుదలకైనా వాడతా. మీ ఎదుగుదల కోసం వాడుకున్నారు అంటే పక్కన వాళ్ళ ఎదుగుదల కూడా వాడినట్టే. రైట్? ఎప్పుడైతే నేను ఎదగాలి అని మనం అనుకుంటామో ఆటోమేటిక్ గా మనతో పాటు అందరినీ పెంచుతున్నాం. రైట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన భావాలే మన గైడెన్స్. ఏ భావనలో ఉన్నామో ఆ భావన బట్టి మనకు అర్థమవుతుంది నేను ఎటువైపు వెళ్తున్నాను. అసంపూర్ణత వైపు వెళ్తున్నానా, లేకపోతే సంపూర్ణమైన తత్వంలోకి వెళ్తున్నానా, ఎటు వెళ్తున్నానా అన్నది మనకు అర్థమవుతుంది. మన భావాలే మన గైడింగ్ ఫోర్స్. ఈ భావన ఉంది అంటే ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ, దయ, ఒక అభివృద్ధి, ఒక జ్ఞానము అన్న విషయం నుంచి వచ్చిందా, లేకపోతే ఈర్ష్య, అసూయ, కోపము, ఆవేశం ఇట్లాంటి విషయాల నుంచి వచ్చిందా? దుఃఖము, ఓకే, ఎలాంటి విషయాల నుంచి వచ్చింది మనకే తెలుసు, మనమే చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ బికమ్ జనరస్ టు ద వరల్డ్. ఒక జనరస్ అన్నది కరెక్ట్ గా తెలుగులో చెప్పాలి అంటే ఒక ధారాళమైన తత్వాన్ని పెంచుకోండి. ఎవరికన్నా ఏదన్నా ఇవ్వాలి అంటే వెనకాడకండి. ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాను అని మాత్రం అనుకోకండి. నా ద్వారా వాళ్ళకి వెళ్ళింది, వాళ్ళకి అర్హత ఉంది, నా ద్వారా వెళ్ళింది, అంతే. నేను ఒక మీడియం మాత్రమే, నా ద్వారా జరిగిన చేసింది నేను కాదు, నా ద్వారా వెళ్ళింది అంతే. రైట్? ఆ విషయాన్ని మనం పెంచుకోవాలి. నెవర్ ఎక్స్పెక్ట్. నిష్కామ కర్మ మనకి ఎప్పుడూ తెలుసు, కానీ ఆ నిష్కామ కర్మ అన్న కాన్సెప్ట్ ని కూడా మన కన్వీనియంట్ ఉన్న విషయాలకే మనం వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు ఒక పిరమిడ్ కట్టడానికి డొనేషన్ కావాలనుకోండి, అన్నదానానికి పిరమిడ్ సొసైటీలో డొనేషన్ కావాలంటే అనుకోండి, ఫుల్ గా ఇచ్చేస్తారు. నిష్కామ కర్మ, మనం సర్వీస్ చేయాలి, ఇచ్చేస్తాం. పక్కన వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు, వేరే టెంపుల్ వాళ్ళు వచ్చి మేము గుడి కడుతున్నాం ఇవ్వాలి అంటే ఇవన్నీ మాకు నమ్మకాలు లేవని చెప్పేస్తాం. చాలా సింపుల్ గా చెప్తాం. దాతకి ఇచ్చే అర్హత ఉంది తప్ప, ఇచ్చే పాయింట్ ఉంది తప్ప ఎలా ఇవ్వాలి అన్న, ఎక్కడ ఇవ్వాలి అన్న విషయం లేదు. ఓకే, ఎవరైనా వచ్చి అడుగుతున్నారు అంటే వాళ్ళు లేని వాళ్ళు అన్న కాదు పాయింట్. మీకు ఇచ్చే గుణాన్ని పెంచుతున్నారు.
ఎవరన్నా కావాలి అని అడుగుతున్నారు అంటే మీకు ఇచ్చే గుణాన్ని పెంచుతున్నారు. అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా వచ్చి అడిగారు అంటే అరే వీళ్ళు నాకు ఇచ్చే గుణాన్ని పెంచుతున్నా అంటే నా ద్వారా వీళ్ళకి ఏదో వెళ్తుంది, రైట్? ఫేక్ కూడా అయి ఉండొచ్చు అంటే మీరు మీ మైండ్ లో ఫేక్నెస్ ఉంటే ఫేకే వస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే, మీ భావాల మీద మీ ధ్యాస ఉంచండి. మీరు ప్రపంచాన్ని ఎలా చూస్తారో అలాంటివే మీకు ఎదురవుతుంది. ఫేక్ వాళ్ళు ఉంటారు అంటే ఖచ్చితంగా ఫేక్ వాళ్ళే ఉంటారు. మీ లోపల అది ఏ క్వాలిటీ ఉందో మీరు అలాంటి ప్రతిబింబాలనే ఎదుర్కొంటారు. ఓకే, మోసగాళ్ళు ఉంటారు అంటే మనం మోసం చేసే టైప్ అయితే మనకు మోసగాళ్ళు గ్యారంటీగా వస్తారు. మనం ఎక్కడ మోసం చేస్తున్నాం? ఎవరినో మోసం చేయక్కర్లేదు, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాము, రైట్? మనల్ని మనం ఎక్కడ మోసం చేస్తున్నాము? ఎవరో మోసం చేస్తారు అంటే ఎవరో అంటే ఎవరు వాళ్ళు? నేను ఎలాగో వాళ్ళు అదే కదా. నేను అన్నది అర్థమైతే వేరే వాళ్ళు నేను అన్న విభేదం ఉండదు. వన్నెస్, ఏకత్వం అనేది అర్థమవుతుంది. మనం ఎందుకు వచ్చాము ఈ పాత్రలోకి? ఈ జ్ఞానం అనే పదంలోకి మనం ఎందుకు వచ్చాము? మన లోపల మార్పును మనం తెచ్చుకోవాలి అని. మార్పు తెచ్చుకోవాలని మనం వచ్చి నడుస్తూనే మళ్ళీ మనం అదే ఆలోచనలో ఉన్నాం అనుకోండి, ఇంకెందుకు ఇక్కడ ఉండడం? అందరితో పాటు కలిసి ఉండొచ్చు కదా మామూలుగానే, రైట్? వీ హ్యావ్ టు చెక్ మన ఇంటెన్షన్ ఎలా ఉంది. డివోట్ రైట్ టైం. మన టైం ఎంత కావాలో, ఎంత అవసరమో అంత టైం మనం స్పెండ్ చెయ్యాలి మన కోసమని. మనం ఎదగడానికి మనకు ఆ టైం అక్కడ స్పెండ్ చెయ్యాలి అంటే స్పెండ్ చెయ్యాలి. చాలా రోజుల ముందు ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, ముందు రోజు ఒక క్లాస్ జరిగిందండి, చక్రాస్ గురించి చాలా బాగా చెప్పారు అన్నారు. అవునా, ఏదో ఒక పాయింట్ చెప్పండి అన్నాను. అదే ఏదో చెప్పారండి కానీ చాలా బాగా చెప్పారు అన్నారు. అదే ఏదో చెప్పారు కదా, బాగా చెప్పారు అంటారు, ఒక పాయింట్ చెప్పండి అన్నాను. యాక్చువల్ గా నేను కొంచెం లేట్కి వెళ్ళాను అన్నారు. సరే లేట్కి వెళ్ళినా బాగా చెప్పారు అంటారు కదా, ఏదో చెప్పారు, ఏంటి ఆ పాయింట్ చెప్పండి అంటే చెప్పలేకపోయారు. అంటే మనకు నచ్చిన టైంకి మనం వెళ్తాం, మన నచ్చిన టైంకి మనం వెళ్ళిపోతాం, మన ఇష్టం. అదేదో వాళ్ళు చెప్పేది చెప్తానే ఉంటారులే, వాళ్ళ గోల వాళ్ళది, వాళ్ళ పని వాళ్ళది. మన కన్వీనియంట్, మన మిగతా పనులన్నీ కుదరద్దు, కుదిరిన బట్టి దాన్ని బట్టి వెళ్తాము. మనం ఎలాంటి విషయాలకు విలువనిస్తామో మనకు కూడా అలాంటి విషయాలే మనకు విలువనిస్తాయి. మన జ్ఞానానికి విలువిస్తే ఆ జ్ఞానం కూడా కరెక్ట్ గా వస్తుంది మనకి. మన ధ్యాస, మన భావన, మన ఫోకస్ ఎక్కడుంది? శ్వాసను గమనిస్తే శ్వాస మిమ్మల్ని గమనిస్తుంది. శ్వాస అంటే ఏంటి? మన లోపల ఉన్న ప్రాణశక్తి. మనం ప్రాణశక్తి మీద ధ్యాస ఉంచితే ఆ ప్రాణశక్తి కూడా మీ మీద ధ్యాస ఉంచుతుంది. సో మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మీ మానసిక శక్తిని కాపాడుతుంది, మీ ఆధ్యాత్మిక శక్తిని కాపాడుతుంది, వీటన్నిటినీ చూసుకుంటుంది. ఏదో రోజు కూర్చోవాలి, 1 గంట కూర్చున్నా, 4 గంటలు కూర్చున్నాను, 5 గంటలు కూర్చున్నాను, శ్వాస మీద ఎంతమందికి ధ్యాస ఉండింది? లేదు. 10 నిమిషాలు కూడా లేదు. చెక్ యువర్ సెల్ఫ్. మనం ఎదగాలనుకుంటున్నప్పుడు మనల్ని రిపేర్ చేయాల్సిందే. ప్రతి మినిట్, ప్రతి మూమెంట్, ప్రతి పాయింట్ లో, ప్రతి అడుగులో మనల్ని మనం రిపేర్ చేసుకోవాల్సిందే. ఓకే, ఒక కృతజ్ఞత భావన అనేది మనకు రావాలి. మనం చేసే ప్రతి విషయంలో, మనకు జరిగే ప్రతి విషయంలో ఇందులో ఒక మంచి అవకాశం ఉంది, ఏదో ఉంటది. నాకు ఈ రోజు అర్థం కాకపోవచ్చు, నాకు ఏదో ఉంటుంది. మన ధ్యాస ఇదే ఉండాలి. మన మైండ్ లో, మన లోపల లేనిది మనకు రాదు. మనకు వచ్చింది అంటే డెఫినెట్ గా అదేదో మన లోపల ఉంది. మనకు అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. ఈ పాయింట్స్ అన్ని ఉంటాయి. ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన లోపల ఉన్న సమృద్ధి తత్వం రావాలి, మనకు ఎదగాలి, దాంతో మన బంధం ఇంకా దృఢపరాలి అంటే, దృఢంగా తయారు చేసుకోవాలి అంటే మన జీవితాన్ని చూసే విధానం ఏంటి, మన భావాలేంటి, మనం చేసే ప్రతి పనులకి, మనం ఆలోచించే వాటికి ఏమన్నా పొంతన ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఆల్వేస్ హ్యావ్ అ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఒక కృతజ్ఞత భావన అనేది మనకు ఉండాలి. ఓకే, ఫస్ట్ స్టోరీ మనం చూసాం, నీళ్లు లేవు, ఇంకా చనిపోయే స్థితి వచ్చింది, రైట్? మొత్తం చనిపోతాడు, ఇంకా ఉండడు అన్న స్థితి వచ్చింది. ఆ టైంలో ఒక బాటిల్ కనపడింది, కానీ అందులో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, ఇంకెందులోనో పోయాలి. ఆ టైంలో ఎవరికైనా అనిపిస్తుంది, సహజమే, వేస్ట్ చేస్తున్నానేమో, ఎన్నో డౌట్లు వస్తాయి, ఎన్నో వస్తాయి. కానీ నేను అన్న విషయాన్ని ఎప్పుడైతే గుర్తు పెట్టుకున్నారో అది కరెక్ట్ గా మీకు పనిచేస్తుంది. ఒక్కొక్కసారి మన అనుమానాలతోనే మనకు వచ్చే అద్భుతమైన అవకాశాలను మనం చూడం, వాటిని వేస్ట్ చేసేస్తూ ఉంటాం. అనుమానం ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి కదా, దాన్ని బట్టి ఇలా అనుమానాలు వచ్చాయి అనుకుంటారు. లేదు, మన లోపల మనల్ని, మన పైన మనకు నమ్మకం లేనప్పుడు, నేను అన్న విషయం మీద నాకు నమ్మకం లేనప్పుడు నాకు అనుమానించే పరిస్థితులు ఎక్కువగా ఎదుర్కొంటాయి, ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకే,
ఇది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్స్ అన్ని కూడా. అందుకే ఎప్పుడు ఎవరికి ఏది ఎలా రావాలో అది గ్యారంటీగా వస్తుంది. నేను అన్న విషయం పైన మనకి ధ్యాస ఎక్కువ ఉండాలి. నాది అన్న విషయాల మీద ధ్యాస ఎక్కువ ఉంది, ఉండకూడదని కాదు, కానీ నేను అన్న విషయాన్ని మర్చిపోకండి. రైట్? నేను అంటే ఒక మహాతత్వం, ఒక మహా అద్భుతం. నాది అన్నవి నేను అనబడే మహా అద్భుతం సృష్టించినవి. సో సృష్టించిన నాకు విధ్వంసించే కెపాసిటీ కూడా ఉంటది. రైట్? సో వాటన్నిటి మీద నేను అనబడే అద్భుతము సృష్టించిన నాది అన్న విషయాలు అన్నిటి మీద నాకు ధ్యాస ఉంది, కానీ సృష్టించిన నా మీద నాకు ధ్యాస ఎప్పుడు వస్తుంది? సో వీ హ్యావ్ టు ఆల్వేస్ ఫోకస్ ఆన్ దట్. ఓకే ఫ్రెండ్స్, సో థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఈ చిన్న టాపిక్ ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్, ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా వండర్ఫుల్ పాయింట్స్. అసలు మనం రోజు అలవాటుగా ఏదో చేసేస్తుంటాము. అలాంటి విషయాలన్నీ పెద్ద పొరపాటుగా మన జీవితంలో మనం ఎంత చక్కగా దాన్ని మళ్ళీ మనమే అనుభవిస్తూ ఇంకోటి ఏదో తలరాతను ఇంకోటి అనుకుంటున్నాం అనేది ఈరోజు బాగా అర్థమైంది. గాయత్రి దేవి గారు మాట్లాడండి. యా మేడం, అర్పిత మేడం, చెప్పండి. చాలా రోజులు అయింది మేడం, అసలు మిమ్మల్ని చూసి చాలా రోజులు అయింది. శ్రీదేవి మేడం, మీకు కూడా ఎంతో కృతజ్ఞతలు. నిజంగా అసలు ఎంత అద్భుతంగా ఉందంటే మేడం, ఈ ఒక్క క్లాసులో అసలు మీరు ఇప్పటి వరకు చెప్పిన అన్ని క్లాసులు దీనిలోనే ఉన్నాయి అసలు దీనిలోనే ఉన్నాయి. నాకైతే అంత అర్థమైంది, దీనిలోనే ఉన్నాయి ప్రతి పాయింట్. అంటే ఈ చిన్నప్పటి నుంచి మన ఈ ఉన్న జీవితంలో మనకి ఏవైతే బాగా అలవాటు పడిపోయి ఉన్నామో అదే మాట్లాడేస్తున్నాము, ధ్యానంలో ఉన్నా కూడా అదే మాట్లాడేస్తున్నాము. ఎండ్ గురించి, మాస్టర్ గురించి, దేని గురించి అయినా సరే, మనం డబ్బులు టాపిక్, డబ్బులు రిలేషన్, అన్ని నాకు ఇప్పుడు ఆ ప్రతి పాయింట్ అర్థమైంది మాస్టర్. అసలు అద్భుతంగా ఉంది అసలు క్లాసు. మాస్టర్స్, ఆల్ మాస్టర్స్ అందరికీ కూడా కోటి కృతజ్ఞతలు. ఇందులో వినే మాస్టర్స్ అందరికీ కూడా, ఈ ఫోన్ కి, ఈ నెట్వర్క్ కి, అన్నింటికి ఎంతో చాలా బాగుంది. నాకు రోజు నేను వాట్సాప్ లో అన్ని మెసేజ్లు చాలా వచ్చేస్తున్నాయి, గ్రూప్లన్నీ చాలా క్రియేట్ చేసి సెండ్ చేసేస్తున్నారు మన నెంబరు అనేసి కొంచెం ఫీల్ అయ్యాను. ఇప్పుడు దానికి వెంటనే నేను సారీ చెప్పుకున్నాను. నా వాట్సాప్ చాలా బాగా పనిచేస్తున్నందుకు, అందరికి ఇలానే ఎంతో బాగున్నందుకు కృతజ్ఞతలు. అసలు నేను నా ఈ దృష్టికోణాన్ని ఇంకా కంప్లీట్, అంటే ఇప్పటి వరకు నేను ఒక 50% మార్చుకున్నానేమో, ఇంకా నాకు క్లారిటీ వచ్చింది. మరింత మెరుగుగా నేను మార్చుకోగలిగాను ఈ రోజు నుంచి. నేను ఇప్పటి నుంచి అప్లై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ధన్యవాదాలు. వండర్ఫుల్ మా వండర్ఫుల్. భార్గవ రామారావు గారు. మేడం నమస్కారం. నమస్తే. నేను భార్గవ రామారావు, ఏస్రావు నగర్ నుంచి. వెరీ గుడ్ కాన్సెప్ట్ మేడం, వెరీ గుడ్ కాన్సెప్ట్. నేను అనేది ఇదివరకు దాకా మనకు తెలియలేదు. ఇన్ని సబ్జెక్టులు వింటున్నాం కానీ నువ్వు తెలుసుకుంటే ఈరోజు మీరు ఒక గొప్ప పాయింట్ చెప్పారు. నేను అనేది సంపూర్ణ తత్వం. సో ఆల్మోస్ట్ దట్ ఈస్ ద పాయింట్. మన దృష్టికోణం మొత్తం మారుతుంది మేడం. రియలీ హ్యాట్సప్ టు యూ, రియలీ హ్యాట్సప్. ఇప్పుడు ఇదివరకు దాకా అందరూ చెప్తున్నారు, నువ్వు తెలుసుకోమంటున్నారు. ఎట్లా తెలుసుకునేది, ఎట్లా అనేది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అందరూ నువ్వు ధ్యానంలో తెలుసుకోవాలి. ధ్యానంలోకి తెలివకనే ధ్యానంలోకి వచ్చినాం. ఇంకా మళ్ళీ ధ్యానంలో తెలుసుకునే వస్తుంది. నాలాంటి వాళ్ళు స్టూడెంట్లకి, మీలాంటి వాళ్ళంటే అనుభవం వచ్చింది. మాలాంటి ఒక 2-3 years బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళకు నువ్వేదో తెలుసుకోండి. ఎట్లా తెలుసుకునేది ఎట్లా ధ్యానంలోకి వెళ్ళి తెలుసుకున్నారు. కానీ మీరు ఒక్కటే పాయింట్ చెప్పారు, నేననేది సంపూర్ణ తత్వం, నేననేది సృష్టి, నాదనేది నా కంట్రోల్. సో దెన్ నేననేది తెలుసుకోగలిగితే, నేననేది సంపూర్ణ తత్వం తెలుసుకోగలిగితే రియల్లీ వెరీ వెరీ గుడ్ ఎక్స్పైట్ మేడం. ఇటువంటి క్లాసులు మీరు మాకు చెప్తే మా లాంటి వాళ్ళు, కామన్ మ్యాన్కి రియల్లీ గుడ్ పాయింట్. దిస్ ఇస్ ద వన్ పాయింట్ ఐ వాజ్ థింకింగ్ వెరీ క్లియర్లీ. మేడం హెస్ గివెన్ వెరీ గుడ్ పాయింట్. ఇప్పటి నుంచి నా దృష్టి ఆ మేడం ముందు చెప్పారు చూసారా, షీఈస్ కరెక్ట్. నౌ నా దృక్పథం మారింది. నాది వాట్ ఈజ్ మై
నేను ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్తున్నారు? నేననేది మాట్లాడదు, నేననేది మాట్లాడకపోతే ఎట్లా? నేననేది ఇది ఐడెంటిటీ, నేననేది ఐడెంటిటీ, నేననేది ఐడెంటిటీ. మరి ఎట్లా ఐడెంటిటీ నేననేది మాట్లాడద్దు అంటారు? మరి అది ఎట్లా? ఇప్పుడు మీరు పాయింట్ చెప్పారు మేడం. నేననేది సంపూర్ణ తత్వం. లైట్ వర్కర్స్ టీమ్కి, శ్రీదేవి టీమ్కి, రంజిత్ మాస్టర్కి వెరీ గుడ్, మెనీ థ్యాంక్స్ గివింగ్ సచ్ స్పీకర్స్ టు us. Madam, please encourage Arpita madam. Please, she is giving a very good point. Very good point she is giving. Really hats off. అలాంటి చెప్తున్నమ్మా అమ్మా, ఈ రోజు నుంచి నా పుస్తకం మొత్తం మారుతుంది. ఇట్ ఈస్ మెనీ థ్యాంక్స్ టు యూ గైడింగ్ us, people like us. That is the more important. నేను 3 years నుంచి అందరూ చెప్తున్నాను, నేననేది ఎవరు? అరే నేననేది తెలవకనే ఇక్కడికి వచ్చినాం. ఇంకా మళ్ళీ నువ్వు ధ్యానంలోకి వెళ్ళి తెలుసుకో. అరే ధ్యానంలోకి వెళ్ళి తెలుసుకో, ధ్యానంలో వస్తే మళ్ళీ కలిగినది ధ్యానంలోకి వెళ్ళి తెలుసుకో. నువ్వు ప్రశ్న చేసుకో. ఎక్కడ ప్రశ్న చేసుకుంటావు? ఎక్కడ ప్రశ్న చేసుకుని వినే టైం కూడా లేదు మనకి. మన ఆలోచనలు అలవేయవు. కానీ దిస్ పాయింట్ ఇస్ వెరీ గుడ్ పాయింట్. నేననేది సంపూర్ణ తత్వము. ఎస్, ఒకటి నువ్వు గారు ఇచ్చేది, నీ ద్వారా ఇవ్వబడుతుంది. నాహం కర్త శ్రీహరికర్త, నాహంకర్త శ్రీహరికర్త. నేను కాదు, చేసేవాడు వాడు, ఇచ్చేవాడు వాడు. నేను మాత్రం టూల్ మాత్రమే. మేడం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ. లాంగ్ లివ్ మేడం, లాంగ్ లివ్ అండ్ వీ నీడ్ యువర్ కౌన్సిలింగ్ లైక్ దిస్ సబ్జెక్ట్ మేడం. ఇంకా మాకు ఏది అక్కర్లేదు. ఇది ఒక్కడ బేసిక్స్ అర్థమైతే అమ్మా, బేసిక్ కాన్సెప్ట్ అయితే వీ కెన్ గ్రో. ఇదే మాకు ఒక 50 సంవత్సరాల క్రితం ఇది మాకు దొరికినట్టయితే we would have become a very great person. Kari, we are not late. We are update now. We are not late. Yes. We are update. You are updating now. No, yes, we are updating now. So, more concept of earlier thinking. Now it will change. I will tell you, like me, many people are that. Many thanks. Thanks to late Master team, Ranjit madam, Ranjit sir and Sridevi madam. She is very patient madam. Kindly continues such classes to us rather than telling so many things to us which we could not understand, we could not imagine to think. So madam, please conduct. Thank you madam, very kind of you. Thank you. Bye. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజమే, లాస్ట్ లో భలే పాయింట్ చెప్పారు. మరి నేనుకి చక్కగా నేనంటే నేనొక్కటే కాదు, అంతా నేనే అనేది అలా ఉన్నప్పుడే అహం బ్రహ్మాస్మి తత్వం మసి అనే స్టేట్ లో ఉంటాం మనము. వండర్ఫుల్. ఎస్, సురేష్ బాబు గారు మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. ఈరోజు క్లాసు చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం. చాలా అన్ని టాపిక్స్ చాలా బాగున్నాయి, అన్ని వర్డ్స్ బాగున్నాయి. మీరు ఈరోజు ఫైనాన్షియల్ గురించి బాగా చెప్పారు మేడం. మీరు ఈరోజు మేడం టాపిక్ కాదు, యాక్చువల్లీ ఇట్ ఈస్ 40 days క్లాసెస్. మీరు సిరీస్ ప్రకారం అటెండ్ అవుతారంటే అటెండ్ అవ్వచ్చు. వర్క్ షాప్ జరుగుతూనే ఉంటాయి నాకు. అవునా? ఓకే మేడం, చాలా బాగుంది. ఫైనాన్షియల్ గురించి మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఒక క్వశ్చన్ అడగనా మేడం? నేను ఫైనాన్షియల్ గురించి మీరు చెప్పారు కదా, అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ బాగా సమృద్ధి కావాలి అని కోరుకున్నప్పుడే వస్తుందని. నేను ఒకటి ప్రాపంచికంగా జనరల్ గా క్వశ్చన్ అడగాలనుకున్నా మేడం. ఇప్పుడు స్వార్థపరులు ఒక్క 10 రూపాయలు కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వలేరు. వాళ్ళే ఎదుగుతున్నారు మేడం ఈ కాలంలో చూస్తా ఉంటే జనరల్ గా. వాళ్ళ జీవితంలో దేనిపైన ధ్యాస ఉంచారు? డబ్బు పైన. డబ్బు పైన వాళ్ళ ధ్యాస ఉంది. అది చాలా ప్రేమగా చూసుకుంటున్నారు వాళ్ళు. సో వాళ్ళకి వస్తుంది. ప్రేమించండి. మీరు ఎవరికైనా ప్రేమను పంచారు అనుకోండి, మీరు వదిలిపెట్టిన వాళ్ళు మిమ్మల్ని మీ నుంచి దూరం వెళ్ళరు కదా. అంతే. లవింగ్ యువర్ ఓన్ క్రియేషన్ ఈజ్ అ క్వాలిటీ. బాగా చెప్పారు. వాళ్ళే ఎందుకు ఎదుగుతున్నారు? సృష్టించిన వాటి మీద మనకే ప్రేమ లేకపోతే ఇంకా అది మనం సృష్టించడం ఎందుకు, మన దగ్గర ఉండడం ఎందుకు? అది వాళ్ళు దాని మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి వాళ్ళు అది పొందుతున్నారు.
అంతే. సింపుల్ సొల్యూషన్. ఎక్కువ బుర్ర కూడా పాడు చేసుకోక్కర్లేదు. కాంతమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. నేను అంటే మీరు చెప్పింది చెప్పేవరకు మేడం నాకు ఇది వచ్చేసింది. నేను అంటే ఆరోగ్య బలం నేనే, ఆనంద బలాన్ని నేనే, ఆత్మ బలాన్ని నేనే, దైవ బలాన్ని నేనే, బలం అనేది మొత్తం నేనేగా అనిపిస్తుంది మేడం. రోజు నేను కాన్సెప్ట్ లో ఇవన్నీ అనుకుంటా. నేను అనేది మీరు చెప్పాక అర్థమైపోయింది మేడం. ఆ బలం అనేది టచ్ అయిపోయింది. ఇక అట్లా మీకు చెప్పేస్తున్నాను మేడం. నేను రోజు అనుభవిస్తున్నా పిల్లలతోని. వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు మేడం నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పాలి మేడం, మీరు చెప్తే మాకు సక్సెస్ అయిపోతున్నా మేడం అన్నారు మేడం. అంటే ఆ నమ్మకంతో నేను వాళ్ళకి చెప్తున్నా, రాసి వస్తున్నది హ్యాపీగా రాశాం మేడం, మీరు చెప్పారు మేము రాసేసాం మేడం అంటున్నారు. మీరు రెండే అనుకోండి అమ్మా, బాగా రాస్తున్నాను, బాగా ఎగ్జామ్ చదువుతున్నాను, రాస్తున్నాను, ఆ 2 పదాలే అనుకోని చెప్పాను మేడం. వాళ్ళు అది ఫాలో అవుతుంది మేడం. అలా చేస్తున్నారు. నాకు ఆనందబలం రోజు అనుభవిస్తున్నాను మేడం. నాకు నేరుగా ఇప్పుడు అర్థమైపోయాను మేడం. వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. సునీత గారు వినిపించట్లేదు మ్యామ్. మీరు అన్మ్యూట్ అయ్యారు కానీ మీ వాయిస్ రావట్లేదు. లేదండి సునీత గారు, వినిపించట్లేదు. వినిపించట్లేదు. లేదు మ్యామ్. నెక్స్ట్ రజిత గారు. రజిత గారు మాట్లాడండి. నమస్తే మేడం. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది. వీడియో వస్తలేదు. వీడియో ఆఫ్ లో ఉందేమో. ఆఫ్ లో ఉంది, వస్తలేదు మేడం. వాయిస్ వినపడుతుందిలేండి, చెప్పండి. వినబడుతుందా? థ్యాంక్ యూ మేడం. ఈ రోజు క్లాస్ సూపర్ గా ఉంది. ఒక్కటే మేడం నాకైతే బాగా నచ్చింది. మనమైతే ఏది చేయడానికి వచ్చామో అది మన ద్వారా దేవుడే చేపిస్తాడు అనడానికి అయితే అది చాలా ప్రూఫ్ ఉన్నాయి మేడం. ఎవరు చేసేది అర్థం కావాలి. అర్థం కాలేదా? దేవుడు అంటే కూడా అర్థం కావాలి. దేవుడే చేపిస్తాడంటే దేవుడు ఎక్కడో కొండ మీదో ఏ నీళ్ళలోనో ఎక్కడో లేడు. మన లోపల దైవము అనే మంచి తత్వము, మన లోపల ఎంత మంచితనం ఉంటుందో అవన్నీ కూడా దేవుడే. రైట్, అదొక తత్వం, మనిషి కాదు. మనం ఏదైతే చేయడానికి వచ్చామో అది మనమే చేస్తాము అన్న కాన్సెప్ట్ కూడా చాలా బాగా నచ్చింది మేడం. దీని వల్ల అసలు మనం ఏది సాధించలేకపోతున్నాం అన్న టెన్షన్ కూడా ఉండదు. ఎందుకంటే మనం ఏది జరుగుతుందో అదే జరుగుతుంది, అదే చేసే అంత అని ఒక ధీమాతోటి ఉంటాం అన్నమాట. ధీమాగా ప్రశాంతంగా జీవించగలము అన్న కాన్ఫిడెంట్ వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. అంతగానే మనం ఉరుకులు పరుకులు టెన్షన్ పడుకుంటూ మనం ఏదో సాధించాలి, ఏదో చేయాలి అన్న ఫీలింగ్ కాకుండా మనం ఏదైతే సాధించడానికి వచ్చామో అది సాధించగలము అన్న ఫీలింగ్ అయితే ఉన్నది మేడం. ఎలాగైనా చేస్తాం. మనం ఏం చేయడానికి వచ్చామో అది ఎలాగా చేస్తాం. మన మీద మనకు నేను అన్న విషయం మీద ఎరుక అనేది పెంచుకుంటే అది ఏం జరుగుతుంది అన్నది ఇంకా బాగుంటది. సెలబ్రేషన్ అనేది బాగుంటది. అలా బాగుంది మేడం. చాలా బాగా నచ్చింది మేడం. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. భార్గవ రామారావు గారు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారండి. మేడం. హలో, చెప్పండి సార్. మేడం, మీరు ఇంతవరకు ఒక పర్సన్ చెప్పారు చూసారా, డబ్బు మీద ఉంటే కాబట్టి ఆ డబ్బు ఆ యాక్టివ్ వస్తున్నాను అన్నారు కదా. ఒక పర్సన్ డబ్బు కొనుగోలు చూస్తుంటే వాళ్ళకి డబ్బు వచ్చి వస్తుంటది అన్నారు. ఇదే పాయింట్
తిరుపతి వెంకన్న మీద ఉంది. అయితే తిరుపతి వెంకన్నకి ఏమన్నారు, తిరుపతి వెంకన్న దగ్గరికి ఏమన్నారు సార్, అరే మరి వాళ్ళు డబ్బులు వస్తే నీ డబ్బులు ఏమన్నారు. వాళ్ళు ఒకటి చెప్పారు, మీలాగా ఒకటి చెప్పారు, వాడు ఎవరికైతే డబ్బులు కావాలనుకో వాడు అక్కడ ద్వారం దగ్గర నుంచే మొక్కుంటాడు, నాకు 30 కోట్లు వస్తే నీకు 10 కోట్ల వస్తాడు. వాడికి ఓకే అంటాడు. వాడికి 30 కోట్లు వస్తే నీకు వెలుగుతాడు. నువ్వు ఎక్కడ పోగా ఏం చేస్తావు, స్వామి నేను నా బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, మేము అందరూ బాగుండాలి, అది అట్లాగే ఉండు, నీకు అదే ఇచ్చాడు, నువ్వే అదే కొనుక్కుని నీకు అదే ఇచ్చాడు, వాడు డబ్బులు కొన్నాడు కాబట్టి డబ్బులు ఇచ్చాడు. మీరన్న రైట్, దట్ ఈస్ కరెక్ట్. యాక్చువల్లీ ప్రతిదానికి రైట్ ఎస్ అనే ఉంటుంది. మనం ఏది కోరుకుంటామో అన్న పాయింట్ ని బట్టి, దేన్ని ఎలా కోరుకుంటున్నామో అన్న పాయింట్ బట్టి డిఫరెన్స్ అవుతుంది అంతే. మన ఇంటెన్షన్ ని మనం చూసుకోవాలి. మనం ఒకటి ఇస్తున్నాము, మనం ఒకటి చేస్తున్నాము అంటే మరి దాని వెనకాల చాలా టెక్నాలజీ అంతా కూడా ఉంటుంది, మెకానిజం అంతా కూడా ఉంటుంది. అది మనకు అర్థమైపోతే మనం ఎక్కడ ప్రతి అడుగులో ఎలా అడుగేస్తున్నాం అనేది అర్థమైపోతుంది. ఒక సంస్థకి ఇచ్చి ఇంకొక సంస్థకి ఇవ్వకుండా నేను ఉదారతత్వంతో ఉన్నాను అనుకుంటే కూడా అది కుదరదు, వర్కౌట్ అవ్వదు. ఇస్తున్నా కదా, మేము అది నమ్మకం లేదు, టెంపుల్స్ కావచ్చు ఇంకొకటి వస్తుందంటే లేదా నీకు అనిపించిందా ఇచ్చేయి అంతే తప్ప ఎక్కడైనా కన్వీనియన్స్ అన్నమాట. మన కన్వీనియన్స్ బట్టి మన సూత్రాలు వాడుకుంటున్నాం. ఏదైనా మన కన్వీనియంట్ ని బట్టి అలా మార్చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి భగవద్గీత అయినా అలా మార్చేసినాము మనకు కావాల్సినట్టుగా, బైబిల్ అయినా ఖురాన్ అయినా ప్రతి దాన్ని అలా అన్ని అప్డేట్ చేసుకుంటున్నాం మనకు అనుకూలంగా. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు మరి అందరి తరపున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి మరిన్ని సెషన్స్ ఎన్నో మేము వినబోతున్నందుకు కూడా థ్యాంక్ యూ. ఈసారి నెక్స్ట్ ఏ క్లాస్ అయినా పేమెంట్ ఉంటది. అందరు సమృద్ధి తత్వం ఎక్కడుందో చూస్తా అప్పుడు ప్రాక్టికల్ అప్లికేషన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ మరి చూసారు కదా, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన సమృద్ధి తత్వానికి మనం డోర్స్ ఓపెన్ చేసేద్దాము. అదేవిధంగా లైట్ వర్కర్స్ యూట్యూబ్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేద్దాం, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేద్దాం. థ్యాంక్ యూ.